ఆలు నంబర్స్ టేబుల్స్ గుర్తున్నాయి కదా అందరికి. ఏబిసిడీలు గుర్తుంటాయి, ఆలు గుర్తుంటాయి, టేబుల్స్ నెంబర్స్ గుర్తు. మీ ఫిఫ్త్ క్లాస్ లో తెలుగు పాఠం చెప్పండి. మొదటి లెసన్ ఏంటో చెప్పండి. 10th క్లాస్ లో ఆ త్రికోణమితి లేదా మాత్రికల గురించి చెప్పండి. గుర్తుండదు మనం. ఎందుకని? అది ఆ క్లాస్ వరకే దాని గురించి చదివాము, తర్వాత మర్చిపోయాం. కానీ ఏబిసిడీలు, ఆలు, నెంబర్స్ అన్ని కూడా మన జీవితంలో ఒక పార్ట్. అది మన పుట్టినప్పటి నుంచి చనిపోయింది. అలాగే ఇండస్ వివాన్ కూడా మన జీవితాల్లో ఒక భాగంగా చేసుకోగలిగితే ఇందులో ప్రతి దాని గురించి మీరు క్షుణ్ణంగా అవగాహన తెచ్చుకోగలుగుతారు. ప్రతిరోజు ఐపల్స్ గురించి మాట్లాడగలిగితే ఒక 6 months అయ్యేసరికి వారు వీరవుతారంటారు కదా. టీమ్ అండ్ సహవాసం మిమ్మల్ని వండర్ఫుల్ ప్రెజెంటేటర్ కింద తయారు చేస్తుంది. కొత్త పాయింట్లు ఏమన్నా వస్తే రాసుకోండి. వితౌట్ ఎనీ డిలే సెషన్ లోకి వెళ్దాం. నాకు ఈరోజు చెప్పడానికి మరలా అవకాశం ఇచ్చిన వారు మెంటర్ హరీష్ సార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ అవర్ సీనియర్ సఫర్ ఎగ్జిక్యూటివ్ బోగస్ ఉన్నాను సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎప్పటికప్పుడు లింక్ మీరు పెడుతున్నందుకు. అండ్ మన సీనియర్ పర్ల్ ఎగ్జిక్యూటివ్స్ లావణ్య మేడం గారికి, మాసిట్ సార్ గారికి, అండ్ మన్యం అశోక్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా మమ్మల్ని ముందుండి తీసుకెళ్తున్నందుకు. అందరు సీనియర్ రూబీ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు ఇక్కడ చాలా మంది. జానయ్య గారు, పద్మ గారు, కళ్యాణి గారు, సూర్య సార్, ఇంకా మనకి సెషన్ లోకి వస్తా ఉన్నారు అందరికి. చిన్న సార్ గారికి, సునీత మేడం కి, అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు మీ విలువైన సమయాన్ని ఇక్కడ పెడుతున్నందుకు, మీ సమయం ఏమాత్రం వృధా కాకుండా ఒక 40 minutes లో సెషన్ అనేది కంప్లీట్ చేయండి. మరి మీరు అందరు ఇక్కడే ఉంటే కనుక ఒక్కసారి వీడియోలో ఆన్ చేస్తారు. ఒకే ఒక ఫోటో, బ్యూటిఫుల్ ఫోటో తీసుకుంటాను. అందరూ ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నా ఒకే ఒక్కసారి వీడియో ఆన్ చేయండి. ఒక బ్యూటిఫుల్ ఫోటో తీసుకుని మెంటర్ గారికి పంపిద్దాం. మేమందరం సిద్ధంగా ఉంటున్నాము 11 గంటలు కానీ. ఈ వీడియోలో ఆన్ చేసిందంతా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరున్న గ్రూపుల్లో పోస్ట్ చేసుకోండి. ఇంకా ఏమన్నా సమయం ఉంటే గనక మీ బోత్ ఆర్గనైజేషన్ లో ఒక్కరొక్కరికైనా ఈ లింక్ పంపించి పర్సనల్ గా ఫోన్ చేసి, మనం మూవీకి వెళ్ళినప్పుడు ఎట్లా అండి, నేను వెళ్ళిపోయాను నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు, డోర్ తీశారు, టికెట్లు ఇచ్చారు, పేర్లు పడిపోయి అంటాం కదా. అట్లాగే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీరు రండి అని ఒక ఇద్దరికి ప్రమోట్ చేసుకున్నా చాలా హ్యాపీ. చాలా స్క్రీన్ మాత్రం ఎదిరిపోయిందండి. ఒక్క నిమిషం అలా ఉండండి, నేను కూడా ఒక ఫోటో తీసుకుంటాను. అందరూ సంతోషంగా ఉన్నారు ఈవేళ. మీరు మీ జీవితకాలం అంతా అలా ఉండాలని ప్రేయర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సురేష్ అండి, రాజమండ్రి నుంచి రూబీ ఎగ్జిక్యూటివ్ ఉన్నాను. ఈ రోజు మనం పల్స్ గురించి పల్స్ గురించి మాట్లాడుకునే ముందు 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. అవి ఏంటంటే, మీరు ఇప్పుడు జూమ్ కి అటెండ్ అయిన మొబైల్ ఫోన్ పేరు మీకు తెలుసా? తెలుసంటే తంబివ్వండి. మీరు ఇప్పుడు జూమ్ కి అటెండ్ అయిన మీ మొబైల్ ఫోన్ గురించి మీకు తెలుసా? తెలుసు అందరికి. అది ఎన్ని మెగా పిక్సెల్ కెమెరాతో ఉందో మీకు తెలుసా? ఎన్ని మెగా పిక్సెల్? 32, 50, 16. అది తెలుసు మీకు. అది ఎంతసేపు ఛార్జింగ్ ఉంటుందో కూడా మీకు తెలుసు. తెలుసు కదండి, ఒక తంబు ఇవ్వండి. తెలుసు. ఎన్ని వేలు పెట్టుకున్నారో తెలుసా మీకు? తెలుసు. ఇప్పుడు ప్రశ్న నెంబర్ 2, మీ బాడీ గురించి మీకు తెలుసా? అసలు మీ బాడీ, మీరు ఎంత ఎంత హైట్ ఉన్నారు, ఎంత వెయిట్ ఉన్నారు, మీరు తిన్న ఫుడ్ ఎంత సమయానికి డైజెషన్ అవుతుంది, ఏమి తింటే మీకు ఇబ్బంది అవుతుంది, తెలుసా మీకు ఇవన్నీ? నాకు కూడా తెలియదు. వేవాక్ రాకముందు నాకు కూడా తెలియదు. వేవాక్ వచ్చిన తర్వాత సీనియర్లు చెప్పగా చెప్పగా మెంటర్ ముత్తుకోగా అప్పుడు నేను బాడీ గురించి ఆలోచించడం ప్రారంభించాను. అప్పుడు తెలిసింది, నా హైట్ చెక్ చేసుకున్నాను, 5.5 వరకు ఉందండి. 163, 164. దానికి 58 నుంచి 62 kgs వరకు ఉండాలని ఒక ఐడియా వచ్చింది. నేను గత 4 years నుంచి 60 kgs మెయింటైన్ చేస్తాను. 58, 60, 50, 4 years నుంచి. ఎలా అవుతుంది 4 years నుంచి ఐడియల్ వెయిట్ అంటే కనుక మనకు చివర్లో అర్థమైంది. తర్వాత నాకు అర్థమైంది, మీ మొబైల్ గురించి మీకు తెలుసు, మీ ఇంట్లో ఉన్న బైక్ గురించి మీకు తెలుసు, అది ఎంత సీసీ వస్తే తెలుసు, మీకు ఇంట్లో ఉన్న కారు గురించి తెలుసు, అది ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసు, మీ ఇంట్లో వాషింగ్ మిషన్ గురించి మీకు తెలుసు, అది ఎన్ని కేజీల బట్టలు వేయాలో కూడా మీకు తెలుసు.
మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ గురించి మీకు తెలుసు, అది ఎన్ని లీటర్లు ఉంటుందో కూడా మీకు తెలుసు కదండి. మీ ఇంట్లో టీవీ గురించి తెలుసు, అది ఎన్ని ఇంచెస్ మీకు తెలుసు, ఎన్ని వేలు పెట్టి కొన్నారు అన్ని అవగాహన. మరి ఇన్ని కొంటుండడానికి హెల్ప్ చేస్తున్న మన బాడీ గురించి తెలుసుకోవాలా వద్దా? తెలుసుకుంటానంటే కనుక హార్ట్ ఇవ్వండి. తెలుసుకుందాం మీరు అసలు మన బాడీ సంగతి ఏంటో తెలుసు. మన శరీరం గురించి తెలుసుకోవాలన్నప్పుడు మూడు విషయాల గురించి తెలుసుకోవాలండి ప్రధానంగా: వాతము, పిత్తము, కఫము. వీలైతే రాసుకోండి: వాతము, పిత్తము, కఫము. ఇది శరీర ధర్మాలండి. మన శరీరము ఈ మూడిటి ధర్మాల మీద పనిచేస్తుంది. ఏ మనిషికైనా, కామన్ మ్యాన్ నుంచి కరోడ్పతి వరకు, వెజిటేరియన్ నుంచి నాన్ వెజిటేరియన్ వరకు, పల్లెటూరులో ఉన్న వ్యక్తి నుంచి అమెరికాలో ఉన్నంత ఎవరికైనా ఇదే సూత్రాలు: వాతము, పిత్తము, కఫం. వాతం అంటే గాలి, పిత్తము అంటే వేడి, కఫం అంటే నీరు. ఈ మూడిటి మీదే మన ఎంటైర్ బాడీ. మన కాలాలు కూడా ఇలాగే ఉంటాయి, గమనించారు లేదు? ఒకటి చలికాలం, రెండు వేసవి కాలం, మూడు వర్షాకాలం. వర్షాకాలం గాలి ఎక్కువగా. ప్రతి కాలానికి అనుగుణంగా మీ శరీర తత్వం మారుతూ ఉంటుంది, మీరు గమనించారు లేదు? అన్ని కాలాల్లో ఒకేలా ఉండదు. వేసవి కాలం ఒకలా ఉంటుంది, శీతాకాలం ఒకలా ఉంటుంది, అండ్ మన వర్షాకాలం ఒకలా ఉంటుంది. ప్రతి కాలానికి ఏదో ఒక ధర్మానికి అనుగుణంగా మీ శరీరం, నా శరీరం ప్రవర్తిస్తుంది. అంటే వాతంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, పిత్తంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, కఫంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. ఈ శరీర ధర్మాలకు అనుగుణంగా మన శరీరాన్ని కనుక మనం సిద్ధం చెయ్యగలిగితే మనం నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా బ్రతకొచ్చు. ఎప్పుడైతే శరీర ధర్మానికి విరుద్ధంగా మనం వెళ్తున్నామో అప్పుడు మనకి అనారోగ్యాలు అనేటువంటివి వస్తాయి. అసలు ఎందుకు వస్తుంది? మన శరీరం ఉన్న గొప్ప నిర్మాణం ఏంటంటే ఒక చిన్న వీడియో రూపంలో మనం చూద్దాం. వీరందరూ సిద్ధంగా ఉంటే గనుక ఒక హార్ట్ ఇవ్వండి. మేడం గారి వీడియో మనం ఈరోజు చూద్దాం. ఏ అవుతుంది సార్. ఏంటి అంటే మన హ్యూమన్ బాడీ అనేది వాయిస్ ఓకేనా మేడం? ఓకే సార్. నేచర్ మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ లాంటిది, అవునా కాదా? మనం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ బాడీని నేచర్ కి తిరిగి ఇచ్చేయాలి. ఆఫ్టర్ మన డెత్, ఆఫ్టర్ అవర్ డెత్ మళ్ళీ మన బాడీ అనేది నేచర్ లో కలిసిపోతుంది. నేచర్ మనకు గొప్ప వరం ఇచ్చింది, అదే మన శరీరం. ఇలాంటి బాడీ ఇంకొక మీరు భూప్రపంచం మీద ఎక్కడ వెతికినా వేరే వ్యక్తి దగ్గర ఉండదు. బెంజ్ కార్ లాంటి బెంజ్ కార్ ఉంటుందేమో, ఆడి కార్ లాంటి ఆడి కార్ ఉంటుందేమో, సేమ్ ఐఫోన్లు ఉంటాయేమో, కానీ మీ శరీర తత్వం ఎగ్జాక్ట్ గా మీకు లాంటి బాడీ ఇంకొక వ్యక్తి ఎక్కడా కూడా మనం చూడలేమండి ఎంటైర్ వరల్డ్ లో. అందుకని మన బాడీ యునీక్ అండి. ఇది నేచర్ ఇచ్చిన గొప్ప వరం, దీనికి ఎక్కడ డూప్లికేషన్ ఉండదు. ఒకవేళ జీన్స్ ఏమన్నా క్యారీ ఫార్వర్డ్ అవుతాయేమో కానీ, అలవాట్లు వ్యవహారాలు ఏదన్నా క్యారీ ఫార్వర్డ్ అవుతాయేమో కానీ, మీకంటూ ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంటుంది, మీకంటూ ఒక ప్రత్యేకమైన రూపురేఖలు ఉంటాయి, మీకంటూ ఒక ప్రత్యేకమైన చేతివ్రాత ఉంటుంది, మీకంటూ ఒక ప్రత్యేకమైన వేలిముద్రలు ఉంటాయి, మీకంటూ ఒక ప్రత్యేకమైన కంటిపాపు ఉంటుంది, మీకంటూ ఒక ప్రత్యేకమైన పండ్ల వరుస ఉంటుంది, మీకంటూ ఒక ప్రత్యేకమైన హెయిర్ ఉంటుంది, మీకంటూ ఒక ప్రత్యేకమైన బాడీ స్ట్రక్చర్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే యు ఆర్ ద యునీక్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఫస్ట్ దానికి హార్ట్ ఇద్దాం. ఎందుకంటే నాకేమి అవ్వట్లేదు, నాకు అన్ని వస్తున్నాయి అనుకునే మనము, నీలాంటి వ్యక్తి, నాలాంటి వ్యక్తి భూమి మీద ఇంకెక్కడా లేరు అసలు. ఫస్ట్ దానికి మనం నేచర్ కి, ఆ గాడ్ కి మనం ఎంతైనా థ్యాంక్స్ చెప్పాలి. చెబుతూనే ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతామంట. మనము కొన్ని కారణాల వల్ల ఈ భూమి మీదకి వస్తామంట, అవి అవ్వగానే వెళ్ళిపోతామంట. అంటే జననం మరణం సహజం ఇక్కడ. ఈ జననానికి మరణానికి మధ్య ఉండేటువంటి జీవిత కాలమే మన జీవితం. దీన్ని ఎలాగ జీవిస్తున్నాం అనేది అవసరం. అయితే ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, మేడం చెప్తున్నారు ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోవాలి. ఎంత యునిక్ బాడీ అయినా మట్టిలో కలిసిపోవలసిందే, ఈ నేచర్ లో కలిసిపోవలసిందే. కాబట్టి ఎంత పవిత్రంగా వచ్చామో అంత పవిత్రంగా వెళ్ళిపోవాలి, ఎంత ఆరోగ్యంగా వచ్చామో అంత ఆరోగ్యంగా వెళ్ళిపోవాలనేది మేడం యొక్క మొదటి సెంటెన్స్ యొక్క ఉద్దేశం. మరి ఈ రోజు ఎంత ఆరోగ్యంగా వచ్చామో అంత ఆరోగ్యంగా ఉన్నాము.
ప్రశ్న వేసుకుందాం. ఎంత యూనిక్ గా వచ్చామో అంత యూనిక్ గా జీవిస్తున్నామో ప్రశ్న వేద్దాం. ఒకవేళ అలాగ లేకపోతే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో చూద్దాం. మధ్యలో మనం చేయాల్సింది ఏంటి అంటే మన బాడీని చాలా హెల్దీగా ఎనర్జెటిక్ గా కాపాడుకోవడం అనేది మన డ్యూటీ. అవునా కాదా? మనకు డ్యూటీ ఉందండి. ఏంటి డ్యూటీ? హెల్దీగా ఎనర్జెటిక్ గా కాపాడుకోవాలి, అంతేగాని అందంగా ఉంచుకోవడానికి కాదు. దురదృష్టవశాత్తు ప్రపంచం మొత్తం తన శరీరాన్ని అందంగా ఉంచుకోవడానికి 99% మంది ప్రయత్నిస్తున్నారు. 99% మంది కేవలం అందంగా ఉంచుకోవడం కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నారు. ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 1% మనకి ప్రయత్నిస్తున్నారు. అందులో మనకి ఈ వీడియోల రూపంలో అవగాహన కల్పించే వాళ్ళు ఆ 1% లో ఉన్నారు. బై గాడ్ గ్రేస్ మనం కూడా దాంట్లోకి ఎంటర్ అయ్యాం. అందం కాదు ఆరోగ్యం ముఖ్యమనేటువంటి సమాచారం ఇవ్వడంలో మనం కూడా 1% లో చేరినందుకు ఒక హార్ట్ ఇద్దాం. మన డ్యూటీ ఏంటండి? మన శరీరాన్ని ఆరోగ్యంగాను శక్తివంతంగాను ఉంచుకోవడమే మన డ్యూటీ. దానికి ఏం చేస్తే మంచిదో చూద్దాం. మీరే చెప్పండి. జనరల్లీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వెహికల్ ఉంది. ఆ వెహికల్ వచ్చేసి డీజిల్ తో నడుస్తుంది అనుకుందాం. ఆ వెహికల్ లో మనం పెట్రోల్ తీసేసాం అనుకోండి, అది నడుస్తుందా? వెళ్ళదు. మనం ఏం చేయాలి? అందులో ఉన్న పెట్రోల్ ని తీసేసి మళ్ళీ దాన్ని డీజిల్ తో ఫిల్ చేస్తేనే అది నడుస్తుంది. అవునా కదా? మన బాడీ కూడా అలాంటిదే. మన బాడీ వచ్చేసి న్యాచురల్ గా దొరికే లివింగ్ ఫుడ్ కోసం డిజైన్ చేయబడింది. కానీ మనం తెలియకో దాన్ని జంక్ ఫుడ్, ఆర్టిఫిషియల్ ఫుడ్ లైక్ పిజ్జా, బర్గర్ ఇలాంటి వాటితో మనం దాన్ని ఫిల్ చేస్తున్నాం. సో మనకి జబ్బులు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి అంటే మరి అవునా కదా? ఫిల్ చేయాల్సిన దాంతో ఫిల్ చేయకుండా వేరే ఫుడ్ ని మనం దానిలోకి పంపిస్తే ఆటోమేటిక్ గా మనకి డిసీజెస్ అనేది వస్తాయి. డిసీజెస్ ఎందుకు వస్తాయో చెప్పారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. పెట్రోల్ కారులో పెట్రోలే పోయాలి, డీజిల్ కారులో డీజిలే పోయాలి. కాదని మనము పెట్రోల్ కారులో డీజిల్, డీజిల్ కారులో పెట్రోల్ పోస్తే అది బండి నడవదు. మరి 5 లక్షల నుంచి 10 లక్షలు ఉండే కారే అంత మెయింటెనెన్స్ లో ఉన్నప్పుడు మన బాడీకి లివింగ్ ఫుడ్ కోసం మాత్రమే డిజైన్ చేయబడింది. నేచర్ లో మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్ దొరికేటువంటి చెట్లను, ఆకులు, వాటి సంపదని దేవుడు మనకి ఇచ్చాడు. నేచర్ మనకి ఇచ్చింది. ఎక్కడ పారాసెటమాల్ చెట్లు కానీ, పెయిన్ కిల్లర్ చెట్లు కానీ, సిరపుల చెట్లు కానీ మనకేమి నేచర్ ఇవ్వలేదండి. ఓకే, లివింగ్ ఫుడ్ మనకి ఇచ్చాడు. అంటే మనం దేనితో బ్రతికేయగలమో అవే మనకి నేచర్లు ఇచ్చారు. బట్ మనం బియాండ్ దాన్ని దాటి వెళ్ళిపోయాం. వాటిని దాటుకుని శరీరానికి అవసరం లేని ఫుడ్ని మనం లోపల వేసి దీన్ని పరిగెట్టమని చెప్తున్నాం. ఎట్లాగ పరిగెడుతుంది? అసలు తనకు సంబంధం లేని ఫుడ్ శరీరం లోపల వేసినప్పుడు ఎందుకు పరిగెడుతుంది? పరుగు పెట్టదు. ఇలా పరుగు పెట్టినప్పుడు మనం డిసీజెస్ బారిన పడతాం. డిసీజెస్ బారిన ఎందుకు పడుతున్నామంటే శరీరానికి అవసరం లేని ఆహారం మనం పెడుతున్నాము కాబట్టి మన శరీరం అనారోగ్యాల బారిన పడుతుంది. మీరు ఎక్కడికైనా ప్రజెంటేషన్కి వెళ్తే ఎదుటి వ్యక్తికి చెప్పవలసింది ఒకే ఒక్క పాయింట్, ఎదుటి వ్యక్తి అర్థం అవ్వాల్సింది ఒకే ఒక్క పాయింట్. ఎందుకు డిసీజెస్ వస్తున్నాయంటే మీ శరీరానికి అవసరం లేని ఆహారం మీరు పెడుతున్నారు కాబట్టి మీ శరీరం అనారోగ్యాల బారిన పడుతుంది. అంతే, డైరెక్ట్ పాయింట్. వచ్చేసి సో మనం ఏం చేయాలి? డిసీజెస్ బారిన పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అంటే మన బాడీని క్లీన్ చేసుకోవాలి. బాడీని క్లీన్ చేసుకోవాలి అనుకుంటే రోజు నేను స్నానం చేస్తాను కదా, బాడీ క్లీనింగ్ ఏంటి అనుకుంటున్నారా? మనం చేసే స్నానం మన ఎక్స్టర్నల్ బాడీకి. నేను చెప్పేది ఏంటంటే మన ఇంటర్నల్ బాడీ బాత్ అంటే మన శరీరం లోపల మనం శుద్ధి చేసుకోవాలి. అంటే ఏంటి? శరీరం లోపల ఉన్న వేస్ట్ ని, టాక్సిన్స్ ని ఎప్పటికప్పుడు మనం బయటకైతే పంపించేయాలి. సో అది ఎలా? బయట అంటే స్నానం చేస్తున్నాం, ఇదేమన్నా ఇల్లా ఊడ్చేసి చెత్త బయట పారేయడానికి? మన శరీరం ఆ చెత్తని బయటకు ఎలా పంపిస్తాం? సో అది నేను చెప్పబోయే ముందు ఒక చిన్న టాపిక్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మనకి డిసీజెస్ బారిన పడకుండా ఉండాలంటే బాడీని క్లీన్ చేయాలన్నారు. మనకి ఎక్స్టర్నల్ క్లీనింగ్ తెలుసు, మనం ప్రతిరోజు చేసే స్నానం. అది కాదు, ఇంటర్నల్ క్లీనింగ్ కూడా కావాలని చెప్తుంది. ఎలాగైతే మీరు మీ బైక్ లో డీజిల్ ఇంజిన్ ఆయిల్ మార్పిస్తా ఉంటారు, అప్పుడప్పుడు ఇంజిన్ మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేస్తా ఉంటాము. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ మొత్తం ఓపెన్ చేస్తాము, దాంట్లో ఉన్న సామాన్లన్నీ బయట తీసి దాన్ని నీట్ గా క్లీన్ చేస్తాము. అప్పుడప్పుడు వాషింగ్ మిషన్ కూడా టబ్ క్లీనింగ్ మనం పెడతా ఉంటాము కదండి. ప్రతిరోజు తిన్న ఆ మన ప్లేట్లు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటా ఉంటాము. మన ఇంటిని ప్రతిరోజు శుభ్రపరుస్తూ ఉంటాము. మనం వేసుకున్న క్లాత్స్ ని ప్రతిరోజు వాష్ చేస్తాము కదా. అలాగే బాడీని కూడా లోపల క్లీనింగ్ చేయాలి.
ఈ క్లీనింగ్ కి ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ చెప్పే ముందు మేడం మన ఆయుర్వేదం గురించి ఒక గొప్ప లైన్ చెప్తారు, దాన్ని విందాం. అంటే మన ఆయుర్వేదం మనకు ఎప్పుడో చెప్పింది, మనం ఎప్పుడైతే మంచి ఆహారం తీసుకోమో మనం ఎలాంటి మందులు వాడినా కూడా ఉపయోగం ఉండదు. అది ఎప్పుడైతే మనం హెల్దీ ఫుడ్ అంటే మంచి ఆహారం తీసుకుంటామో అప్పుడు మందులు వాడే అవసరమే రాదు. సో ఇప్పుడైతే ఆయుర్వేదం ఏం చెప్తుంది? మంచి ఆహారం తీసుకుంటే మందులు అవసరం లేదు. మీరు మందులే కొంటానంటే గనక మంచి ఆహారం గనక మీరు తీసుకోకపోతే ఎన్ని వేలు పెట్టి మందులు కొన్నా ఉపయోగపడవు. సింపుల్ సెంటెన్స్ ఆయుర్వేదం చెప్తుంది. మందులు కొనుక్కోవడం కన్నా మంచి ఆహారాన్ని అలవాటు చేసుకోగలిగితే మన జీవితకాలం అంతా కూడా హెల్దీగా ఉండడానికి ఇది చక్కగా సపోర్ట్ అవుతుంది. నేను మన శరీరం మూవ్ చేయాలి అని చెప్తున్నాను కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే అసలు మనం తిన్న ఫుడ్ మన శరీరంలోకి వెళ్ళాక అసలు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఏంటి అంటే మనం ఆహారం తీసుకున్నాక మన శరీరంలో స్టమక్, తర్వాత చిన్న పెగులు, తర్వాత పెద్ద పెగులు, ఇంగ్లీష్ లో చెప్పాలంటే వాటిని స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అంటారు. వాటిలోకి వెళ్ళి ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది, అరుగుతుంది. అరిగాక మిగిలిన వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ వచ్చేసి బయటకి ఎక్స్క్రీట్ చేసేస్తాం. మార్నింగ్ మనం వెళ్తాం కదా బాత్రూమ్ కి, ఎక్స్క్రీట్ చేసేస్తాం. సో ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. మీరు అనుకుంటున్నారా అన్ని రకాల ఫుడ్ ఒకే టైంలో డైజెస్ట్ అవుతుంది? మనకు ఒక సిస్టమ్ ఇచ్చారండి. మన పుట్టుకతోటి సిస్టమ్ ఉంది. దానికి కూడా మన నేచర్ కి గాడ్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు చూసినట్టు మన బాడీ కూడా అలా ట్రాన్స్పరెంట్ అయితే ఎంత బాగున్నాం. ఏం తింటున్నాము, లోపలికి ఏం వెళ్తుంది, ఎంత డైజెషన్ ఉంది కూడా మనకి తెలిసిపోయింది. కానీ నేచర్ అలా పెట్టలేదు. మనకి ఒక సిస్టమ్ ఉందండి, డైజెస్టివ్ సిస్టమ్. ఫస్ట్ స్టమక్ ఉంటుంది, తర్వాత చిన్న ప్రేగులు, తర్వాత పెద్ద ప్రేగులు. ఈ చిన్న ప్రేగులను పెద్ద ప్రేగులను కూడా ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ లో సెట్ చేయడం కూడా జరిగింది. చిన్న ప్రేగులు సుమారుగా 22 అడుగులు పైబడి ఉంటుందంట, పెద్ద ప్రేగులు 5 అడుగులు ఉంటాయి. ఎందుకని? ఈ చిన్న ప్రేగుల లోపల మనం తిన్న ఆహారం అంతా స్టోరేజ్ అయ్యి మనకి కావలసిన విధంగా తను విటమిన్స్ ని, మినరల్స్ ని సెపరేట్ చేస్తుందంట. సో ఈ యొక్క ఎంటైర్ సిస్టమ్ కి ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇవ్వండి. ఆ సిస్టమ్ కనుక లేకపోతే, అది తన పనితీరుని తను చేసుకోకపోతే మనం ఎలా ఉండేవాళ్ళం? మనం ఏమి తిన్నా సరే లోపలికి వెళ్ళిన తర్వాత అది చక్కటి విటమిన్స్ ని, మినరల్స్ ని సెపరేట్ చేస్తుంది. మీకు తెలుసా, మన ఇంట్లో మిక్సీ లోపల ఏదన్నా 2 ఇడ్లీలు వేస్తే అది ఏమన్నా బ్లడ్ అవుతుందా? అవ్వదు. జామకాయ ఫ్రిడ్జ్ లో మన మిక్సీలో పెట్టి జ్యూస్ చేస్తే ఏమన్నా బ్లడ్ అవుతుందా? అవ్వదు. కానీ మీ స్టమక్ లోపలికి ఏదైనా వేయండి, అది వేస్ట్ అంతా సెపరేట్ చేసి బ్లడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ మనకిచ్చిన ఆ నేచర్ కి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం. మనం ముందుకు వెళ్దాం. అని చెప్పి కాదు, ఒక్కొక్క రకమైన ఫుడ్కి ఒక్కొక్క సమయం పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్ వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్, కూరగాయల విషయానికి వస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్ లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు. అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు, వీటి విషయానికి వస్తే అవి డైజెస్ట్ అవ్వడానికి మనకి అక్షరాల 18 గంటల సమయం పడుతుంది. అంటే ఇది మీరు ప్రతిరోజు వినేదే. మనం ఫ్రూట్స్ తింటే 3 గంటలు డైజెషన్ అవుతుందని, వెజిటబుల్స్ 6 గంటలు పడతాయని, మిగిలినవన్నీ పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు 18 గంటలు పడతాయి. నిజంగా ఎప్పుడైనా ప్రయత్నించారా? ఒక ఫ్రూట్ తిని 3 గంటలు వెయిట్ చేశారా? మధ్యాహ్నం వంకాయ కర్రీనో, బెండకాయ కర్రీనో, బీట్రూట్, క్యారెట్ తిని 6 గంటలు ఏమైనా వెయిట్ చేశారా? లేదా సాయంత్రం 2 పుల్కాలు తిని 18 గంటలు ఏమైనా వెయిట్ చేశారా? ఎప్పుడైనా చెక్ చేశారా? దగ్గరగా మనకి ఇది ఒక 3 నెలల నుంచి ఈ యొక్క సెషన్ అనేది రన్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైతే గ్యాప్ లేకుండా మనం ఫుడ్ తింటామో, ఈ ముందు తిన్న ఆహారము లోపల స్టోరేజ్ అయ్యింది, స్టమక్ పాడవుతుంది. అక్కడి నుంచి మనకి టాక్సిన్స్ వస్తాయి, అక్కడి నుంచి మనకి అనారోగ్యాలు అనేటువంటి వస్తుంది. ఆల్రెడీ స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం, లివింగ్ ఫుడ్ కోసం మాత్రమే మన బాడీ డిజైన్ చేయబడింది. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్న లివింగ్ ఫుడ్డే. ఫ్రూట్స్ దేవుడిచ్చినవి, వెజిటబుల్స్ నేచర్ ఇచ్చినవి, ఇక ధాన్యాలు ఇవన్నీ కూడా నేచర్ నుంచి వస్తున్నవే. మనకి మనిషి తెలివితేటలతో వచ్చినవి ఇవన్నీ. కానీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మాత్రం అన్ని నేచర్ నుంచి వచ్చినాయి. మిగిలినవన్నీ మనిషి సృష్టిలో ఉన్న వాటిని వినియోగించుకుని, వాటికి పేర్లు పెట్టుకుని, వాటి నుంచి కొత్త ఉత్పత్తులు స్టార్ట్ చేసి మైగ్రేట్ అవుతూ వచ్చాడు. వెరైటీ ఏంటంటే ఇవి లివింగ్ ఫుడ్డే,
కానీ ఇవి తిన్నా సరే మనం అనారోగ్యాల బారిన పడతాం. ఎందుకని? ఆహారానికి మధ్య గ్యాప్లు లేకపోవడం, డైజెషన్ కి మధ్య గ్యాప్లు లేకపోవడం, వెంట వెంటనే ఆకలితో సంబంధం లేకుండా ఆహారపు రుచిని బట్టి మనం తినేయడం. మరి దీన్ని ఎలాగ అధిగమించాలో చూద్దాం. గింజలు తింటే అవి అరిగించుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుంది? 18 గంటల సమయం అనేది సో మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. 18 గంటలు ఒక్కసారి తిన్నది అరిగించుకోవడానికి పడితే మనం కంటిన్యూస్ గా తింటూనే ఉంటాం. మార్నింగ్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం, ఈవినింగ్ తింటాం, నైట్ తింటాం. సో ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుందా? అవ్వదు. అవుతుంది, కానీ అందులో ఉన్న టేస్ట్ అనేది బయటికి వెళ్ళదు. ఆ డైజెషన్ 18 గంటల సమయం పడితే మళ్ళీ మళ్ళీ మనం దాన్ని ఫుడ్తో మన స్టమక్ ఫిల్ చేసేస్తా ఉంటే ఆ పాత ఫుడ్ ఏదైతే ఉందో దాని వేస్ట్ ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళకముందే మనం ఏం చేస్తాం? మళ్ళీ మళ్ళీ ఫుడ్ ని మన బాడీలోకి పంపిస్తున్నాం. సో ఆ వేస్ట్ అంతా ఏమవుతుంది? జనరల్ గా ఏం జరుగుతుంది అంటే స్టమక్ తర్వాత మనకి చిన్న పేగులు ఉంటాయి. చిన్న పేగులు ఎలా ఉంటాయంటే మనం నీళ్లు పెట్టే పైప్స్ ఉంటాయి కదా, మొక్కలకి నీళ్లు వాటరింగ్ చేస్తాం కదా, ఆ పైప్ లాగానే మన చిన్న పేగులు కూడా ఇలా ఇలా చుట్టుకొని ఉంటాయి మన స్టమక్ లో. అవి ఏం చేస్తాయి అంటే మనం తిన్న ఆహారంలో పోషకాలు న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ చిన్న పేగులు గోడల మీద చిన్న చిన్న లేయర్ లైక్ ప్రొజెక్షన్స్ అంటే చిన్న చిన్న స్ట్రిప్ లాంటివి ఉంటాయన్నమాట. వాటిని ఏమంటారంటే విల్లే అంటారు. అవి ఏం చేస్తాయంటే మనం తిన్న ఆహారంలో ఉన్న పోషకాలని న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకుని మన రక్తంలోకి కలిపిస్తాయి. రక్తం ఏం చేస్తుంది? ఆ పోషకాలని శరీరం మొత్తం ప్రవహిస్తుందా? రక్తం శరీరంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న కణానికి ఆ పోషకాలని తీసుకెళ్తుంది. కణాలు ఏం చేస్తాయంటే కణాలను ఏమంటారంటే సెల్స్ అంటారు. కణాలు ఏం చేస్తాయంటే ఆ పోషకాలను ఉపయోగించుకొని కణజాలాలు వంటి టిష్యూస్ ఫామ్ చేస్తాయి. అన్ని కలిపి అవయవానికి బాగా వర్క్ అయ్యేలాగా హెల్ప్ జనరల్ గా జరిగే మెకానిజం అంటే. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పాను ఒక ఫుడ్ అరగడానికి ధాన్యాలు అరగడానికి 18 గంటల సమయం పడితే అది అరక్క ముందే మళ్ళీ మనం ఫుడ్ తింటున్నాము. దానికి పాత ఫుడ్ కి సంబంధించిన వేస్ట్ ఇంకా బాడీ నుంచి వెళ్ళక ముందే మళ్ళీ మనం ఫుడ్ తీసుకుంటున్నాము అని చెప్పాను. ఆ వేస్ట్ ఏమవుతుంది అంటే కొంత బయటికి వెళ్ళిపోయిన రిమైనింగ్ శరీరంలో మిగిలిపోయిన వేస్ట్ ఏమవుతుంది అంటే ఈ పేగుల మీద ఉన్న ఆ విల్లే ఆ హెయిర్ లైక్ ప్రొజెక్షన్ వెళ్ళి అంటుకుంటుంది. ఒక థిక్ మాస్ లాగా ఫామ్ చేస్తుంది అక్కడ. ఇంకా శరీరంలో కొన్ని భాగాలకు కూడా. సో ఏం చేస్తుంది ఈ విల్లే? ఏం చేస్తుంది? న్యూట్రియంట్స్ తో పాటు దానికి అంటుకున్న ఆ వ్యర్థాలని, దానిలో ఉన్న టాక్సిన్స్ ని, ఆ వేస్ట్ లో ఉన్న టాక్సిన్స్ కూడా ఏం చేస్తుంది? మనం తిన్న ఆహారంలో ఉన్న పోషకాలతో పాటు ఈ టాక్సిన్స్ ని కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. అది బ్లడ్ లో కలిపితే బ్లడ్ పోషకాలతో పాటు ఈ టాక్సిన్స్ ని కూడా ప్రతి ఒక్క కణానికి క్యారీ చేస్తుంది. అర్థమైందా? మనం తిన్నలో బయటికి వెళ్ళని వ్యర్థాల్లో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాక్సిన్స్ శరీరంలో ఉన్న ప్రతి కణానికి వెళ్తాయి. ఏమవుతుంది? టాక్సిన్స్ వేస్ట్ చేస్తే మనం ఏం చేస్తామండి? బయట ఒక ఫుడ్ పాడేసాము, అది వేస్ట్ గా పడింది అంటే ఏమవుతుంది? వెళ్ళిపోయి డిక్కే అయిపోయి పాడైపోయి దాని మీద బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇలాంటివి గ్రో అవుతా ఉంటాయి. అవునా కదా? మన శరీరంలో కూడా వ్యర్థాలు ఇలా వెళ్ళి పడిపోతుంటే అవి గ్రో అవ్వవ వాటి మీద. మన శరీరంలో వామ్స్ జరుగుతున్నాయి అంటే ఆ కణాల చుట్టూ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఆ కణజాలాన్ని, ఆ అవయవాన్ని ఏం చేస్తుంటే దాని పని అది చేసుకొనికుండా డిస్టర్బ్ చేస్తాయి. అర్థమవుతుందా? పోషకాలు అయితే ఆ అవయవం బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి, కానీ ఇచ్చే చాలా వ్యర్థాలు కూడా వెళ్తున్నాయి. వ్యర్థాలు అయితే ఆ అవయవాన్ని సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్ మనం ఏమని చెప్తాం? డిసీజ్ అని చెప్తాం, జబ్బు అని. సో మనకి చక్కటి ఇలాంటి అవగాహన కల్పించిన ఇస్మార్ట్ గౌతమి గారికి ఒకసారి హార్ట్. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ముందుకు రాకపోతే మనిషి శరీరం గురించి, ఆరోగ్యం గురించి ఎవరు తెలుసుకోలేరు. ఇంకా మనం వెనకబడిపో. మేడం చెప్పిన ఎంటైర్ దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది పోషకాల గురించి మాట్లాడు. మన శరీరానికి ఒక తత్వం ఉంది. స్టమక్ ఉంది, చిన్న పేగులు ఉన్నాయి, పెద్ద పేగులు ఉన్నాయి. చిన్న పేగులకు ప్రత్యేకించి ఒక నిర్మాణం ఉంది, దానికి ఒక పనితీరు ఉంది. ఏం చేస్తుంది? మీరు గ్యాప్ ఇచ్చి తింటేనేమో పోషకాలన్నిటినీ సెపరేట్ చేసి రక్తంలో కలిపేస్తుంది. మనం గ్యాప్ ఇవ్వలేదు అనుకోండి, పోషకాలతో పాటు వ్యర్థాలను కూడా
రక్తంలో కలిపేస్తుంది. ఒకవేళ పోషకాలన్నీ రక్తంలో ఉంటే మనం హ్యాపీగా హెల్దీగా ఉంటాం. వ్యర్థాలు కూడా వెళ్ళినాయి అనుకోండి, మొదటి దెబ్బతినేది ఏంటి? కణాలు దెబ్బతింటాయి. కణాల పైన ఉన్న కణజాలం దెబ్బతింటుంది. 120 రోజులు ఉండవలసినటువంటి ఈ యొక్క రక్త కణాలు తక్కువ కాలానికే చనిపోతాయి. దానివల్ల ఏమవుతుంది? కణాల పునరుత్పత్తి లేక కండరాల పెరుగుదల తగ్గిపోతుంది. కండరాలు ఎప్పుడైతే పెరుగుదల తగ్గిందో, పనితీరు తగ్గిందో, అవయవాల పనితీరు తగ్గుతుంది. ఎప్పుడైతే అవయవాల పనితీరు తగ్గిందో అనారోగ్యాల బారిన మనం పడతాం. మరి అసలు అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? అవయవాలు పనితీరులో లోపాల వల్ల. అవయవాల పనితీరు లోపం ఎక్కడి నుంచి వస్తుంది? కండరాలు సరిగ్గా వృద్ధి చెందకపోవడం వల్ల. కండరాల వృద్ధి ఎందుకు చెందట్లేదు? కణాల పునరుత్పత్తి లేక. కణాల పునరుత్పత్తి ఎందుకు అవ్వట్లేదు? ఆ కణాలు దెబ్బతినడం వల్ల. కణాలు ఎందుకు దెబ్బతింటున్నాయి? గ్యాప్ ఇవ్వకుండా తినేయడం. అంటే సొల్యూషన్ ఏముంది ఇప్పుడు? మనం తినే ఆహారానికి మొదటగా కొంచెం గ్యాప్ ఇవ్వగలిగితే సరిపోతుంది. ఈ గ్యాప్ ఇవ్వడంతో పాటుగా తినే ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉండాలని చెప్తుంది ఆవిడ. పోషకాలు మాత్రమే ఎక్కువ ఉన్న ఆహారం మనం తీసుకోవాలి. ఈ రోజు ఇక్కడ హార్ట్ ఇవ్వండి, పోషకాలు ఎక్కువగా తింటున్న వాళ్ళు. హార్ట్ ఇవ్వండి, పోషకాలు ఉన్న ఫుడ్ మాత్రమే నేను 80% తింటానన్నవాడు. లేదు లేదు, వ్యర్థాలు కూడా ఎక్కువ వెళ్ళిపోతున్నాయి తెలియకుండా, ఫంక్షన్ల రూపంలోనూ, ఆ రూపంలోనూ, డ్రింకుల రూపంలో, ఐస్ క్రీముల రూపంలో, పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీల రూపంలో అన్న వాళ్ళు తంబేవాడు. అయినా పర్వాలేదు, మెల్లమెల్లగా మార్చుకోవచ్చు. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, పోషకాలు శరీరానికి అందిస్తే కణాలు సమృద్ధిగా ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం. మరి అటువంటి పోషకాలు మీ దగ్గర ఉన్నాయా? అటువంటి పోషకాహారం మనం ఏమన్నా తీసుకుంటున్నామా? ఒకవేళ లేకపోతే గనక ఇప్పుడు మీరు చూడబోయే ప్రొడక్ట్ మనకి చక్కటి పోషకాలను అందించేటువంటి ఒక గొప్ప ప్రొడక్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మీరు అందరూ సిద్ధంగా ఉంటే గనక ఒక్క థంబ్ సింబల్ ఇవ్వండి, మనం తొందరగానే సెషన్ ముగించుకుందాం. ఇప్పటి వరకు మనం వీడియో రూపంలో మాట్లాడుకున్నాం ఏంటంటే, మనకు అనారోగ్యాలు వస్తున్నాయి. ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి అంటే గనక మన ఆహారంలోను, మన నిద్రల్లోను, మన వాటర్లోను, మన గాలిలోను, మన ఉద్యోగాల్లోను, మన వ్యవహారాలు అన్నిటిలో మార్పులు వచ్చాయి. ఎన్నో పెను మార్పులు మనం చూస్తున్నాం. సో మన తాతయ్యలకి మనకి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళ నిద్ర లేచే సమయం వేరు, మన నిద్ర లేచే సమయం వేరు. వాళ్ళ యొక్క అలవాట్లు వేరు, మన యొక్క అలవాట్లు వేరు. వాళ్ళ యొక్క విద్యాభ్యాసం ఒక రకంగా ఉంటే మన విద్యాభ్యాసం వేరే రకం. వాళ్ళ ఆహారం వాళ్ళు పండించుకుంటే మనం వేరే వాళ్ళు పండించింది కొనుక్కు. వాళ్ళు ఎప్పుడు ఆహారం అప్పుడు తింటే మనం దాచిపెట్టుకుని మరీ తింటాం. వాళ్ళ ఆహారంతో ఆరోగ్యాన్ని పొందితే మనం ఔషధాలతో ఆరోగ్యాన్ని పొందుతాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి మన దగ్గర. ఏది కూడా మన చేతుల్లో లేదు. డబ్బులు ఉంటే చాలు అన్ని కొనొచ్చు అనే ఆలోచనకి మనం వచ్చాం. కానీ అన్ని కొనగలుగుతున్నాం, కానీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మాత్రం కొనలేకపోతాం. అందువలన ఈ రోజు ఆరోగ్యం అనేటువంటి సంక్షోభంలో పడింది. సంక్షోభం అనేది చాలా పెద్ద మాట. ఎందుకంటే కుటుంబంలో సంపాదించే వ్యక్తి కనుక అనారోగ్యాల బారిన పడితే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. వాళ్ళు ఆలోచించవలసింది సంపాదన గురించి కాదు, ఆరోగ్యం గురించి. సో అటువంటి ఆరోగ్య అవగాహన మనం ఈ రోజు యొక్క చెప్పుకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఎక్కడ తప్పు జరుగుతుందంటే, మొదటి వీడియో నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒకే ఒక కారణం ఉంది, అది ఆహారం. మీరు మంచి ఆహారం తీసుకున్నా సరే గ్యాప్ లేకుండా కనుక తింటే మీరు కూడా అనారోగ్యాల బారిన పడతారు. ఒకవేళ మంచి ఆహారం లేదు, గ్యాప్ ఇచ్చుకుంటున్నది తీసుకుంటున్నా సరే మీరు అనారోగ్యాల బారిన పడతారు. లేదు ఇంకా అసలు మంచి ఆహారం లేదు, గ్యాప్ కూడా లేదంటే చెప్పనవసరం. ఏమిటి ఈ రోజు ఆహారం వల్ల వచ్చిన బిగ్ కాంప్లికేషన్ ఏంటంటే, మన పూర్వకాలం మన తాతయ్యలు తిన్న ఆహారం వాళ్ళకి మెడిసిన్ గా పనిచేస్తే మనకి ఇది స్లో పాయిజన్ కింద పనిచేస్తుంది. మనం తినే షుగరు, మనం తినే రైస్, మనం తినే మైదా, మనం తినే సాల్ట్, బిస్కెట్లు, చాక్లెట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ఒకసారి యూట్యూబ్ ఆన్ చేసి డాక్టర్లు చెప్పేటువంటి వీడియోలు కనుక చూస్తే మనకి మతిపోతుంది అన్నమాట. అయినా సరే మనం పిల్లలకి చాక్లెట్లు పెట్టడం మానట్లేదు, బిస్కెట్లు పెట్టడం మానట్లేదు, మనం పూరీలు బజ్జీలు మానట్లేదు, ఇక పానీపూరీల సంగతి చెప్పనవసరం. ఎప్పుడైతే మన ఆహారం స్లో పాయిజన్ కింద పనిచేస్తుందో అప్పుడే మనకి అనారోగ్యాల బారిన పడడం స్టార్ట్ అయింది. ఏమవుతుంది స్లో పాయిజన్ వల్ల? మెల్లమెల్లగా మనం తింటున్న ఆహారం, గ్యాప్ లేకుండా తింటున్న ఆహారం వల్ల శరీరం లోపల పోషకాలతో పాటు వ్యర్థాలు కూడా ఎక్కువైపోయి, ఆ వ్యర్థాలు కణాన్ని దెబ్బతీస్తాయి. దానికి ఫ్రీ రాడికల్స్ సపోర్ట్ చేస్తాయి. ఏం చేస్తుంది? కణం పైన ఒత్తిడి పెరిగిపోతుంది. ఏం ఒత్తిడి పెరుగుతుంది? పోషకాలు అందుతున్నాయి, అంతకు మించిన డబల్ వ్యర్థాలు కూడా అందుతాయి. వ్యర్థాల వలన ఏమవుతుంది? కణం పైన కణజాలం దెబ్బతింటుంది. తద్వారా దానికి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేటువంటిది వస్తుంది. అక్కడి నుంచి ఆరోగ్యంగా ఉండేటువంటి కణము అనారోగ్యాల బారిన పడి చనిపోవడం జరుగుతుంది.
ఇంకొంచెం క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఈ యొక్క పిక్చర్ కనుక చూస్తే మీకు అర్థమైంది. హెల్దీగా ఉన్న టమాటాని మనం బయట పెట్టి దాని మీద ఒక బ్యాక్టీరియా ఫంగస్ ఏదైనా ఫామ్ అయితే అది ఆటోమేటిక్ గా పాడైపోతుంది. ఈ పాడైపోయిన టమాటాను పట్టుకెళ్ళి మంచి టమాటాలో పెడితే మంచి టమాటాలు కూడా పాడైపోతాయి. అలాగే శరీరం లోపల బాగున్న కణాలు ఎప్పుడైతే దెబ్బతింటాయో ఈ దెబ్బతిన్న కణాలు తిరిగి మళ్ళా బాగున్న కణాలను దెబ్బతీస్తాయి. తద్వారా ఏమవుతుందంటే 120 రోజులు ఉండవలసిన కణాలు 80 రోజులకి, 60 రోజులకి, 40 రోజులకి చనిపోవడం జరుగుతాయి. ఎక్కువ కణాలు చనిపోవడం వల్ల, ఎక్కువ కణాలు దెబ్బతినడం వల్ల కణాలు పునరుత్పత్తి కాక కండరాలు అనేటువంటివి డెవలప్ అవ్వాలి. చూడండి, చాలా మంది వీక్ అయిపోతూ ఉంటారు. లాస్ట్ మంత్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. 6 మంత్స్ తర్వాత సడన్ గా వెయిట్ లాస్ అయ్యి వీక్ అయిపోతుంటారు. దాని అర్థం ఏంటంటే కణాల పునరుత్పత్తి వాళ్ళ దగ్గర లేదని. దీన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. వీటికి గల ప్రధాన కారణం ఫ్రీ రాడికల్స్. ఇవి శరీరంలో ఎక్కువైపోతే ఏమవుతుంది? మనకి ఇప్పటి వరకు ఈ విషయాలు ఎవరు చెప్పలేదండి. మనం ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్తే నీరసంగా ఉందంటే మల్టీవిటమిన్ టాబ్లెట్లు ఇచ్చారు తప్ప, ఫ్రూట్స్ తినండి అని చెప్పారు తప్ప, లేదా కొంచెం హెల్దీ ఫుడ్ తినండి అని చెప్పారు తప్ప, ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల వచ్చే అనారోగ్యాలు ఏంటో మనకి చెప్పలేదు. అవేంటి ఈ రోజు మనం చూద్దాం. క్యాన్సర్ కి కారణం ఇవే, కంటి చూపు తగ్గడానికి కారణం ఇవే, హార్ట్ కంప్లైంట్స్ కి కారణం ఇవే, ఆర్థరైటిస్ కి కారణం ఇవే, పక్షవాతం లాంటి వాటికి కారణం ఇవే, స్ట్రోక్ కి, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకి కారణాలు ఇవే, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడానికి కారణం ఇదే, ఎంఫసిమా, పార్కిన్సన్స్ కి, అల్జీమర్స్ కి, ఫాస్ట్ ఏజింగ్ కి, ఒబిసిటీకి, హెయిర్ లాస్ కి, అంటే ఇన్ఫ్లమేషన్స్ కి, తరచుగా చూసేటువంటి వాపులు అన్నిటికీ కారణం ఏంటంటే గనక ఈ ఫ్రీ రాడికల్సే. ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరలా మనం తినే ఫుడ్ ద్వారా వచ్చిన వ్యర్థాల ద్వారా. ఎప్పుడైతే మనం ఫుడ్ ని సరి చేసుకుంటామో అప్పుడు ఫ్రీ రాడికల్ శాతాన్ని తగ్గించుకోవచ్చు. మరి అటువంటి ఫుడ్ మనం తింటున్నామో ప్రతిరోజు పోషకాలు ఉన్న ఫుడ్. లేకపోతే గనక మనం పోషకాలు ఉన్న ఫుడ్ ని పెట్టాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రివెన్షన్ అండి. ముందు జాగ్రత్త పడదాం. అన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కన్నా ముందు జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్. స్కూల్లో విద్యార్థి జూన్ నుంచి చదివిన వ్యక్తి ఫస్ట్ క్లాస్ లో వస్తాడండి. సెప్టెంబర్ లో పుస్తకాలు తీసిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ క్లాస్ రావడం ఇంకా అతను అదృష్టవంతుడు అయితే తప్ప, లేదా అతను ఏక సందాగ్రహి అయితే తప్ప. 99% మొదటి నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే పాస్ అవుతారు. అలాగే మన వయసు పెరిగే కొలది మనం మొదటి నుంచి జాగ్రత్తలు ప్రివెంటివ్ లో. ఏంటి ప్రివెన్షన్ అంటే హెల్త్ మీద కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఏం ఇన్వెస్ట్మెంట్? తెలుసుకోవాలి. ప్రారంభంలో మనం అడిగాం కదా ప్రశ్నలు, టీవీల గురించి, మొబైల్ గురించి. అట్లా మీ బాడీ గురించి తెలుసుకుందాం, నా శరీరం గురించి తెలుసుకుందాం. నా హైట్ ఎంత, వెయిట్ ఎంత, నేను శ్వాస ఎంత మేరకు తీసుకోగలుగుతున్నాను, ఎంత మేరకు నేను వదిలేయగలుగుతున్నాను, ఏ సమయానికి నిద్రపోతున్నాను, ఏ సమయానికి లేస్తున్నాను, ఎంత దూరం నడవగలను, ఎన్ని మెట్లు ఎక్కగలను, ఎంతసేపు సైలెంట్ గా ఉండగలను, తిన్నది ఎప్పటికి డైజెషన్ అవుతుంది, ప్రతిరోజు మోషన్ అవుతుందా, యూరిన్ ఎల్లోగా వెళ్తుందా, వైట్గా వెళ్తుందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఎంత విలువైన బాడీకి ఇది ప్రైమరీ చెకప్లు అండి. దురదృష్టం ఏంటంటే ఈ చెకప్లు కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన యూరిన్ టెస్ట్ చేస్తాడు, ఆయన మోషన్ టెస్ట్ చేస్తాడు, ఆయన బ్లడ్ టెస్ట్ చేస్తాడు. ఈ ప్రివెంటివ్ మోడ్ లో కనుక మనం ఉండగలిగితే జీవితకాలం ఇల్నెస్ లోకి వెళ్లకుండా హాస్పిటల్ పాలు కాకుండా ఉందాం మనం. ఓకే, ఇక్కడ ఆలోచించవలసిన ఇంకొక విషయం ఏంటంటే ఈ 21st సెంచరీలోకి వెళ్తున్నాం మనం. మనకి ఇప్పుడు మనకు అలవాటైన పని, అందరూ మనకు అలవాటు చేసిన పని, మన ఒక ర్యాట్ రేస్ లో ఉంచిన పని ఏంటంటే మనల్ని సిమ్టమ్స్ దగ్గర ఆపేస్తారు. నీకు జ్వరం వస్తే ఇది వేసుకో, హెడేక్ వస్తే ఇది వేసుకో, కడుపు నొప్పి వస్తే ఇది వేసుకో, కాళ్ళు లాగితే ఇది వేసుకో, నిద్ర పట్టకపోతే ఇది వేసుకో, పిల్లలు పుట్టకపోతే ఇది వేసుకో, పిల్లలు వద్దంటే ఇది వేసుకో, నెలసరి రాకపోతే ఇది వేసుకో, నెలసరి వచ్చేయాలంటే ఇది వేసుకో. అన్నీ ఉన్నాయండి. అన్ని మన దగ్గర ఇన్స్టెంట్ గా రెడీగా ఉంటాయి. ఎంత ఘోరం అంటే ఫంక్షన్ ఉంది, నెలసరి రావద్దంటే అదే గైనకాలజీ డాక్టర్ టాబ్లెట్లు ఇస్తుందండి. పాప పెళ్ళి ఉంది, నెలసరి వద్దంటే కనుక టాబ్లెట్లు ఇస్తుంది. మరలా అదే డాక్టర్ పిల్లలు కావాలంటే మళ్ళీ ఆవిడేస్తుంది. ఇచ్చే ముందు ఒకటి అడుగుతుంది, ఇదివరకు ఎప్పుడైనా నెలసరి రాకుండా టాబ్లెట్లు వాడావా అంటుంది. మరలా ఆవిడే అంట అవి వాడకూడదు కదమ్మా అంటుంది. అంటే మనం వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు, మనం మన అజ్ఞానాన్ని వాళ్ళు ధనం కింద మార్చుకుంటారు. అందుకే వైబ్రెంట్ వివా చెప్తుంది, డోంట్ బి ఈవిల్, అజ్ఞానంతో ఉండకండి, సిమ్టమ్స్ గురించి ఆలోచించకండి, సిస్టమ్ గురించి ఆలోచించమంటుంది ఇండస్ట్రీ. మనం వాడే మెడిసిన్స్ సిమ్టమ్ మీద పనిచేస్తాయి, ఇండస్ట్రీ మాత్రం సిస్టమ్ మీద పనిచేస్తాయి. ఉదాహరణకి మనకి హెడేక్ వస్తే కనుక మనం వాడే డార్టో, డైక్లోఫెనాకో, ఇస్క్లోఫెనాకో టాబ్లెట్లు ఉంటాయండి, పెయిన్ కిల్లర్స్. అవి వాడితే ఈ రోజుకి హెడేక్ తగ్గుతుంది, మరి రేపు హెడేక్ రాదా?
మనకేమైనా గ్యారంటీ ఉంటుందా? ఈ రోజు నాకు ఫీవర్ వచ్చింది, డోలో వేసుకున్నాను, తగ్గిపోయింది ఈ రోజు ఫీవర్, మరి ఇంక రేపు రాదా? ఇవన్నీ సిమ్టమ్స్ అండి. సిస్టమ్ గురించి ఆలోచించమంటుంది. ఎందుకు నీ శరీరం ప్రతిరోజు జ్వరం బారిన పడుతుంది? ఎందుకు నీకు తరచుగా దగ్గు వస్తుంది? ఎందుకు నీకు తరచుగా కోల్డ్ చేస్తుంది? ఎందుకు మీకు మంత్లీ రెగ్యులారిటీ ఉండట్లేదు? ఎందుకు మీకు థైరాయిడ్ వచ్చింది? ఎందుకు మీకు బీపీ వచ్చింది? ఎందుకు మీకు షుగర్ వచ్చింది? ఈ మనం ఎలాంటి సిస్టమ్ గురించి ఆలోచించగలిగితే సిస్టమ్ ని సరి చేయడానికి ఇండస్ట్రీ ఆఫ్ ఉత్పత్తులు వండర్ఫుల్ గా పనిచేస్తే అందులో ఒక ప్రొడక్ట్ గురించి మనం చూద్దాం. ఈ ప్రొడక్ట్ లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, సూక్ష్మ పోషకాలు అంటాం. ఏదైతే వీడియోలో మేడం గారు చెప్పారో శరీరానికి పోషకాలు కావాలి. ఈ పోషకాలు దేనికి? హెడేక్ కి, కాలు నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, వీటికి కాదండి, ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్. తల వెంట్రుక నుంచి కాలిగోటు వరకు ఉన్న ప్రతి కణానికి ఆరోగ్యం ఇవ్వడం కోసం ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటి పనిచేస్తాయి. అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కనుక మీరు రెగ్యులర్ గా తీసుకోగలిగితే జరిగే బెనిఫిట్ ఏంటంటే, ఏదైతే ఫ్రీ రాడికల్ అనే డ్యామేజ్ వల్ల మన కణాలు దెబ్బతిని, కండరాలు దెబ్బతిని, అవయవాలు దెబ్బతిని మనం అనారోగ్యాల బారిన పడుతున్నాము, అటువంటి ఫ్రీ రాడికల్స్ కి యాంటీ ఆక్సిడెంట్స్ అందివ్వడం ద్వారా ఫ్రీ రాడికల్ శాతాన్ని తగ్గించవచ్చు. ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ మీరు అందించారో, ఇందాక చెప్పుకున్నట్టు ఏజింగ్ ప్రాసెస్ లో అవుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతూ వస్తుంది, హార్ట్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ తగ్గుతూ ఉంటాయి, అల్జీమర్స్ కంట్రోల్ అవుతూ ఉంటుంది, పార్కిన్సన్స్ కంట్రోల్ అవుతూ ఉంటుంది, అంటే ట్యూమర్స్ బాడీ లోపల కణుతులు లాంటివి ఫామ్ అవ్వకుండా ఆపుకుంటూ ఉండొచ్చు. అండ్ మనకి ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల డ్యామేజ్ అయిపోతున్న ఎంటైర్ సిస్టాన్ని మనం సరి చేసుకోవచ్చు యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ వల్ల. మరి అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ప్రోడక్టే మన ఐపల్స్. ఐపల్స్ అనేటువంటిది ప్రధానంగా ఎసై బెర్రీ అండ్ కొన్ని బెర్రీస్ సముదాయం. ఇది ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్. ఏదైతే సిస్టమ్ గురించి ఆలోచించున్నామో, ఏదైతే ఎంటైర్ బాడీ లోపల ఒక ఫంక్షన్ ఉందో, ఆ ఫంక్షన్ అన్నిటికీ హెల్త్ ఇచ్చేటువంటి ఒక బెస్ట్ బెవరేజ్ మన ఐపల్స్ అనేది. ఇది 1 లీటర్ బాటిల్ ఉంటుంది, 1 ఇయర్ ఎక్స్పైరీ ఉంటుంది. ఇది గాజు బాటిల్లో మనకు అందుబాటులో ఉంటుంది. ప్రధానమైన ఇంగ్రీడియంట్ అకైబెర్రీ లేదా అసైబెర్రీ అంటాము. ఇది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో మాత్రం అందుబాటులో ఉంటుంది. దీన్ని సూపర్ ఫ్రూట్ అంటారు. దానికి గల కారణము 1027 పుచ్చకాయలు తిన్నప్పుడు ఎంత ఆరోగ్యం మనం అందుకుంటాము, 100 గ్రాముల ఎసైబెర్రీ తింటే అంతే ఆరోగ్యాన్ని అందుకుంటాము. ఇది నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బులు రాకుండా మన గుండెకి రక్షణగా ఇది పనిచేస్తుంది. అంతేకాదు శరీరం లోపల ఉన్న క్యాన్సర్ కణాల వృద్ధిని కూడా కంట్రోల్లో పెడుతుంది ఈ యొక్క చక్కటి ఎసైబెర్రీ. దీన్ని నాసాలో ఉన్న సైంటిస్టులు వాడుతున్నారండి, రేడియేషన్ వల్ల వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అవ్వదు. అలాంటి ఎసైబెర్రీ చక్కగా మన ఐపల్స్ లో అందుబాటులో ఉంది. ఈ ఎసైబెర్రీతో పాటు ఇంకా 14 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. అందులో చెర్రీస్ ఉన్నాయి, వైట్ గ్రేప్స్ ఉన్నాయి, పైనాపిల్ ఉన్నాయి, యాపిల్ ఉన్నాయి, మల్బెర్రీ, బనానా, పొమగ్రనేట్, పియర్, బ్లూబెర్రీ, ఆరెంజ్, ఇప్పుడు మీరు విన్న ఎసైబెర్రీ, కాంకర్డ్ గ్రేప్స్, కివి, బ్లాక్ బెర్రీ అండ్ స్ట్రాబెర్రీ. చక్కటి ముదుర వర్ణంలో ఉండేటువంటి ఫ్రూట్స్ అండి. వీటి గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. రీసెంట్ గా టాటా ఆ, టాటా వాళ్ళు ఒక సైంటిఫిక్ రీసెర్చ్ లో తేల్చింది ఏంటంటే, ముదురు వర్ణం ఉండేటువంటి బెర్రీస్ తొక్క లోపల, నల్ల ద్రాక్ష పండు తొక్క లోపల రెసివరెట్రల్ అని ఒక ఇంగ్రీడియంట్ వాళ్ళు కనుగొన్నారు. దాని గొప్పతనం ఏంటంటే, క్యాన్సర్ బారిన పడినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకునే కీమోథెరపీకి ఆల్టర్నేట్ గా రెసివరెట్రల్ ఉపయోగపడుతుందని దాని ఇప్పుడు ప్రమోషన్ అంటే స్టార్ట్ చేసింది. ఇది ఎప్పుడంటే రీసెంట్ 2024. బట్ మన కంపెనీ ఇప్పుడు 2014లోనే ఎస్ఐబెర్రీ మన ఐపల్స్ రూపంలో ఈ 8 రకాల బెర్రీస్ మనం ఇందులో ఇన్బుల్ట్ చేసింది. ఈ బెర్రీస్ లో ఉండే రెసివరెట్రాల్ కూడా మన ఐపల్స్ లో అందుబాటులో మనకు ఉంటుంది. అందుకని దీన్ని రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయడం వలన సెల్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. ఓకే, ఐపల్స్ అనేటువంటిది రేరెస్ట్ ఇంగ్రీడియంట్స్ ఆన్ ద ప్లానెట్. ఈ భూమి మీద ఉన్నటువంటి రేరెస్ట్ ఇంగ్రీడియంట్ 15 రకాల పండ్లను మనం సేకరించాము, ఎన్నుకున్నాము, వాటి మీద రీసెర్చ్ కూడా చేసుకున్నాము. ఏ పండ్లలో అయితే ఎక్కువ పోషకాలు ఉంటాయి ఆ 15 పండ్లను తీసుకున్నాము, వాటిని మనం ప్రాసెస్ లో పెట్టాము, రీసెర్చ్ చేసాము, డెవలప్ చేసాము, సెంట్రిఫ్యూజ్ కూడా చేసాము. సెంట్రిఫ్యూజ్ వల్ల ఉపయోగం ఏంటంటే, పండ్లలో ఉండేటువంటి గ్లూకోజ్ మొత్తాన్ని తొలగించుకోవచ్చు. గ్లూకోజ్ లేనటువంటి హై కాన్సన్ట్రేటెడ్ 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండే బ్లెండ్ అండి ఇది మన ఐపల్స్ అనేది. ఇది నేచర్ నుంచి దొరికినటువంటి ఒక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ల ద్వారా మనకి ఓవరాల్ వెల్నెస్ అనేటువంటిది మనకు అందిస్తుంది. ఈ యొక్క ఐపల్స్ మీద చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి, మీరు గూగుల్లో వెతుక్కోవచ్చు అండి. ఏంటి పబ్లికేషన్స్? ఈ ఐపల్స్ యొక్క పేటెంట్ హక్కులు, ఐపల్స్ లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్, దాని ఫార్ములా,
దీని యొక్క క్లినికల్ ట్రయల్స్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క ఐపల్స్ గురించి వీలైతే మాత్రం మీరు గూగుల్లో చూడండి. దీని రీసెర్చ్ మనకి లోకల్ ఎక్కడ అవ్వదండి, బయో యాక్టివ్స్ జపాన్ కార్పొరేషన్ దగ్గర మనకు అవుతుంది. బయో యాక్టివ్స్ అనేటువంటి మన మదర్ ఆర్గనైజేషన్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీసెర్చ్ ఇన్ జపాన్ అండి. ఇది మనకి వరల్డ్ వైడ్ బయో యాక్టివ్స్ కి 500 ఫార్చ్యూన్ కంపెనీస్ ఉన్నాయండి, పెద్ద పెద్ద కంపెనీలు. అందులో యాంవే కూడా ఉంది, ఐటీసీ ఉంది, మన ఇండియాలో ఉండేటువంటి హిమాలయ కూడా ఉంది. ఫారిన్ కంపెనీలు చాలా వాటికి మనం ఫార్ములాస్ అండ్ రా మెటీరియల్స్ కూడా ఇస్తుంది మన బయో యాక్టివ్స్. ఓకే, ఈ బయో యాక్టివ్స్ లో మన ఐపల్స్ అనేటువంటిది రీసెర్చ్ జరిగింది. అండ్ ప్రొడక్షన్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది, మన ఓన్ ప్రొడక్షన్ హౌస్ అండి. పెర్ మంత్ 5,50,000 యూనిట్లు తయారు చేసేటంత పెద్ద కెపాసిటీ ఉన్న ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకు ఉందండి, ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. అండ్ మనం కల్టివేషన్ లో కూడా ఉన్నాం. సుమారుగా 1,000 ఎకరాల్లో మనం లీజుకి తీసుకుని కొన్ని వేల మంది రైతులను మనం అడాప్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా కల్టివేషన్ లో కూడా ఉన్నాం. ఇక్కడ 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కల్టివేషన్ లో ఉన్నాము, అక్కడ ప్రిజర్వేటివ్ వాడకుండా, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాము, థర్డ్ పార్టీ ప్రమేయం లేకుండా, అండ్ మనము రీసెర్చ్ లో కూడా ఉన్నాము. ఈ 3 ఉండడం వల్ల క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ రీసెర్చ్ లో కానీ ఎక్కడా కూడా చిన్న 1% కాంప్లికేషన్స్ కూడా మనకు ఉండవండి. ఓకే, అండ్ ఓవరాల్ గా ఐపల్స్ 1 లీటర్ బాటిల్ 1 ఇయర్ ఎక్స్పైరీ ఉండి గాజు బాటిల్ ఉండే ఐపల్స్ ఒక 30 ml తాగడం వల్ల ప్రతిరోజు ఉదయం పరగడం ఏమేమి బెనిఫిట్స్ అందుకోవచ్చు. ఏదైతే ఎర్లీ ఏజ్ లో ఆగిపోతున్న గుండెలు ఉన్నాయో, ఏదైతే ఎర్లీ ఏజ్ లో స్టంట్లు పడుతున్న గుండెలు ఉన్నాయో, ఏదైతే ఎర్లీ ఏజ్ లో స్లోగా కొట్టుకుంటున్న సింక్ అయిపోతున్న హార్ట్స్ ఉన్నాయో, అటువంటి గుండె వెల్నెస్ కి ఇది ఐపల్స్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ సెల్యులర్ వెల్నెస్, ఏదైతే కణాలు దెబ్బతినడం వల్ల మన శరీరం అనారోగ్యాల బారిన పడుతుందని అనుకున్నాము, అటువంటి కణాలకి పోషణ ఇవ్వడంలో, కణాల యొక్క వెల్నెస్ విషయంలో ఐపల్స్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇమ్యూనిటీ వెల్నెస్, వ్యాధి నిరోధక శక్తి ఒక మనిషికి అత్యంత అవసరం అండి. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ అనేటువంటి డ్రాప్ అవుట్ అవుతుందో మనం తరచుగా జబ్బుల బారిన పడతా ఉంటాం. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అన్ని కూడా మన మీద అటాక్ చేస్తూ ఉంటాయి. ఈవెన్ చిన్న ఎగ్జాంపుల్, మీకు డాండ్రఫ్ వస్తున్నా సరే ఇమ్యూనిటీ లోపం ఉన్నట్టు లెక్క, మీకు కోల్డ్ చేస్తున్నా సరే ఇమ్యూనిటీ లోపం ఉన్నట్టు లెక్క, మీకు కాఫ్ వస్తున్న ఇమ్యూనిటీ లోపం ఉన్నట్టు లెక్క, మీకు ఇచ్చింగ్, బర్నింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ఏ హెల్త్ కాంప్లికేషన్ ఉన్నా ఫస్ట్ మీ ఇమ్యూనిటీని చెక్ చేసుకోవాలి. అటువంటి ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడానికి ఐపల్స్ బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ సెరిబ్రల్ వెల్నెస్, ఈ రోజు చిన్న చిన్న పిల్లలకండి అయితే హైపర్ యాక్టివ్ ఉంటారు, లేకపోతే డ్రౌజీగా ఉంటారు, అయితే మన మాట వింటారు, లేకపోతే అసలు మన మాటే వింటారు, అయితే బాగా చదువుతారు, లేదా అసలు ముట్టుకోరు. ఇంకా ఆర్టిజం అని నానా రకాల కాంప్లికేషన్. ఇంకా మిడిల్ ఏజ్ లో మన వర్క్ ప్రెజర్ వలన చాలా, అంటే మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంటుంది. దీనివల్ల చాలా మంది సూసైడ్ వరకు కూడా పరుగులు పెడతారు. ఈ సెరిబ్రల్ వెల్నెస్ అంటే మన సిగ్నలింగ్ వ్యవస్థ ఎప్పుడైతే దెబ్బతింటుందో దానివల్ల మనకి జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. పార్కిన్సన్స్, అల్జీమర్స్ అన్ని అక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు మనకి ఇంట్లో స్విచ్ ఉంటుంది, ఫ్యాన్ కూడా ఉంటుంది. ఫ్యాన్ స్విచ్ చేస్తే తిరగాలి ఫ్యాన్, బట్ ఫ్యాన్ తిరగట్లేదు, మీరు స్విచ్ ఆఫ్ చేస్తారు, ఆన్ చేస్తారు, అంటే అర్థం ఏంటి? స్విచ్ నుంచి ఫ్యాన్కి వెళ్ళే వైర్ ఎక్కడో కట్ అయిపోయింది అని మీకు నాకు తెలియదు. ఆ విషయం ఎవరు వస్తే అర్థమవుతుంది? ఎలక్ట్రీషియన్ వస్తే అర్థమవుతుంది. అతను వచ్చి ఓపెన్ చేసి ఆ వైర్ ని కనెక్షన్ ఇస్తే మరలా తిరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? కొంచెము మతిమరుపున్నా, లేతే వణుకుడున్నా, లేతే ఇంకేదన్నా బ్రెయిన్ కి సంబంధించిన కాంప్లికేషన్ వెంటనే మనం పరుగులు పెడతాం పెద్ద హాస్పిటల్. ఆయన నానా రకాల మెడిసిన్స్ ఇస్తారు, ప్రయోగాలన్నీ చేస్తారు. తీరా వర్కౌట్ అవ్వకపోతే ఇట్లాగే ఉంటదండి. అటువంటి సిగ్నలింగ్ వ్యవస్థకి, బ్రెయిన్ ని హెల్దీగా ఉంచడానికి ఐపల్స్ బాగా ఉపయోగపడుతుంది. అది నా విషయంలో నేను ఆ నాకు టెస్ట్ మోనీ ఉందండి, నేను ఇక్కడే చెప్పేస్తాను. నాకు చిన్న చిన్న విషయాలు గుర్తుండవండి. చిన్న చిన్న విషయాలు అంటే మరీ ఘోరం. నేను ఈ రోజు ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నాను, దానికి ఒక పాస్వర్డ్ పెట్టుకుంటే నెక్స్ట్ డే మర్చిపోయేవాడిని నేను. మరలా దానికోసం వెతికేవాడిని, ఫర్గట్ కొట్టేవాడిని, మరలా వెతికాను, మరలా ఫర్గట్ కొట్టేవాడిని. తర్వాత కొంతకాలానికి ఏమైందంటే ఇదంతా వర్క్ ప్రెషర్ వల్ల, నేను మెడికల్ రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు వర్క్ ప్రెషర్ వల్ల నాకు ఈ కాంప్లికేషన్స్ వచ్చేవి. బైక్ కి ఎక్కడ పెట్టేవాడినో గంటలు గంటలు వెతికేవాడిని. ఇంకా ఘోరం ఏంటంటే మా మెడికల్ ఏజెన్సీ అడ్రస్ నేనే మర్చిపోయేవాడిని. అది మా మెడికల్ ఏజెన్సీ 5-6 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాను. ప్రతిసారి దాన్ని దాటి వెళ్ళిన తర్వాత బండి ఆగేది. తర్వాత నాకు అర్థమైంది ఇది అల్జీమర్స్ అని. నేను మెడికల్ ఫీల్డ్ లో ఉన్న అల్జీమర్స్ అంటే ఏంటో నాకు తెలియదు. నేను మెడికల్ ఫీల్డ్ లో ఉన్న పార్కిన్సన్స్ ఏంటో నాకు తెలియదండి. అటువంటి టైంలో పల్స్ నాకు చాలా హెల్ప్ అయింది. మీరు నమ్మరు,
ఒకే మెయిల్ ఐడికి నేను పాస్వర్డ్లు 5 డైరీల్లో రాస్తానండి. ఎందుకో తెలుసా? ఏ డైరీలో రాసాను కూడా నాకు గుర్తుండేది. ఇది పరిస్థితి. ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు నన్ను పట్టుకొచ్చిందంటే పల్స్ నిజంగా గ్రేట్ అండి. అంటే హెపాటిక్ వెల్నెస్ అండి. హెపాటిక్ వెల్నెస్ అంటే డైజెషన్ సిస్టానికి ఇది వండర్ఫుల్ మాట అండి. డైజెషన్ సిస్టానికి ఐపల్స్ లాంటిది ఇంకా వేరే ప్రొడక్ట్ ఏమీ లేదు. అందరు అనుకుంటారు నాకు గ్యాస్ ఎక్కువైపోయిందని ప్యాంటప్రోజోల్ లోపల వేస్తారు. ప్యాంటప్రోజోల్ ఏం చేస్తుంది అనుకున్నారు? లోపల ఉన్న గ్యాస్ ని సప్రెస్ చేసి అట్టే పెడుతుంది అంతే. కానీ ఐపల్స్ అలా కాదు, లోపల ఉన్న గ్యాస్ మొత్తాన్ని బయటికి పంపిస్తుంది. లోపల ఉన్నటువంటి లూబ్రికేషన్ సిస్టాన్ని సరి చేస్తుంది. దానివల్ల డైజెస్టివ్ సిస్టమ్ పెరిగి ఆకలి పుడుతుంది. ఆకలి పుట్టడం వల్ల మంచి ఆహారం మనం తింటాం. మంచి ఆహారం తింటే బ్లడ్ పడుతుంది. అలాంటి దానికి కూడా ఐపల్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇంకా వాస్కులర్ వెల్నెస్, రక్తనాళాలు, నరాల గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. అందరికీ పాడైపోతున్నాయి. ఊరికే వరకు వస్తుంది, ఊరికే కంటి చూపు తగ్గిపోతుంది, ఊరికే కాళ్ళు వాపులు, ఊరికే తిమ్మిర్లు. ఇవన్నీ తిమ్మిర్లు వస్తున్నాయి, కాళ్ళు వాస్తున్నాయి, కంటి చూపు తగ్గుతుందంటే నరాల వ్యవస్థ, రక్తనాళాల్లో ఎక్కడో డ్యామేజ్లు ఉన్నాయని అర్థం, పూడికలు వచ్చినాయని అర్థం. వాటిని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఐపల్స్ బాగా ఉపయోగపడుతుంది. అంటే రెస్పిరేటరీ వెల్నెస్. కరోనా వచ్చిన తర్వాత సెకండ్ వేవ్ లో ఎక్కువ మంది చనిపోయింది శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో, అంతే కదండి. రెండు చెక్ చేసేవారు అప్పుడు SpO2. SpO2 అంతే కదండి. అప్పటి వరకు మనకి ఏమన్నా తెలుసా SpO2 గురించి? ఏమీ తెలియదు. ఒక్క నిమిషం. SpO2 గురించి ఏమన్నా కరోనా ముందు ఎవరికైనా ఐడియా ఉందండి? SpO2 గురించి తెలియదు. కరోనాలో మాత్రం ఒకటి క్లిప్ తెచ్చుకున్నాం, ఇంట్లోనే పెట్టుకున్నారు అందరు. ఇక్కడ పెట్టుకునేవారు. పొరపాటున 30 కనబడిందా? 30 కనపడితే ఇంట్లోనే అయిపోయేవాడు. ఇంక 25కి వచ్చిందంటే ఇంక అయిపోయినట్టే. 10కి వచ్చిందంటే క్లోజ్. SpO2 90 ఉండాలి. అంటే ఎంత మేర ఆక్సిజన్ అందుతుందనే అవగాహన కూడా మనం వచ్చాం. సో రెస్పిరేటరీ వెల్నెస్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మస్కులర్ అండ్ స్కెలిటన్ వెల్నెస్ కి ఇది వండర్ఫుల్ గా పనిచేస్తుంది. మజిల్ డెవలప్ అవడానికి, బోన్ డెన్సిటీ పెంచుకోవడానికి. అంటే మీరు అందరు ఏమనుకుంటారంటే ఎండలో నుంచుంటే విటమిన్ డి వస్తుంది అనుకుంటారు. ఎండలో నుంచుంటే విటమిన్ డి రాదండి. ఎండలో ఉంటే విటమిన్ డి లోపల ప్రొడ్యూస్ అవుతుంది. ఎంతమంది ఉదయం ఎండలో ఉంటున్నాం, ఎంతమంది ఏసీలు లేకుండా ఉంటున్నాం ఒకసారి చెక్ చేయండి. అటువంటి విటమిన్ డి ప్రొడక్షన్ కూడా పల్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇటువంటి పల్స్ మనందరి కుటుంబాల పాలిట వరం లాంటిదండి. దీన్ని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపున ఎందుకు తాగాలంటే ఫ్రూట్స్ లో చాలా వరకు ఎసిడిక్ నేచర్ ఉంటాయండి. ఫ్రూట్స్ అనేటువంటి ఎప్పుడైతే దాన్ని మనం ప్రాసెస్ లో పెట్టామో బేసిన్ నేచర్ లోకి వస్తుంది. మీరు ఉదయములు లేవగానే మీ స్టమక్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని ఒక యాసిడ్ రిలీజ్ అవుతుంది. కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఎంత కాన్సన్ట్రేటెడ్ ఉంటుందంటే ఆ టైంలో ఒక గొట్టం పెట్టి ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కనుక బయటికి తీసి మీరు ఒక స్టీల్ గ్లాస్ లో పోయండి. స్టీల్ గ్లాస్ కరిగిపోతుంది. మీరు ఒక ఐరన్ పోల్ మీద వేయండి, పైనుంచి కిందకి హోల్ పడిపోతుంది. మీ యొక్క డబుల్ కాట్ మంచం ఉన్న చెక్క మీద వేయండి, చెక్క మొత్తం కాలిపోతుంది. అంత కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉదయం 5 గంటలకి మీ స్టమక్ లో సిద్ధంగా ఉంటుంది. ఆ టైంలో మీరు పచ్చళ్ళతో ఉన్న ఇడ్లీలు, దోశలతో ఉన్న వేసారనుకోండి, ఇంకా ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుంది. ఆ టైంలో ఐపల్స్ వేయడం వల్ల ఈ యాసిడ్, ఈ బేస్ రెండు కలిపి న్యూట్రల్ అవుతుంది. ఎప్పుడైతే న్యూట్రలైజేషన్ అయ్యిందో అక్కడి నుంచి మనకి సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ పల్స్ ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక 30 ml ముందుగా ఒక గ్లాస్ వాటర్ తాగి, తర్వాత ఒక 30 ml గనక మనం తాగలిగితే ఫస్ట్ మనం హెల్తీగా ఉంటాం, తర్వాత మీ కుటుంబాన్ని హెల్తీగా ఉంచుకోగలుగుతాం, తర్వాత సమాజాన్ని హెల్త్ వైపు మీరు నడిపించగలుగుతాం. ఇంత చక్కటి ప్రొడక్ట్ అందించిన మన సార్కి, మన కంపెనీకి, సిఇఓకి, చైర్మన్ సార్కి, సో ఇలాంటి హెల్త్ అవేర్నెస్ సెషన్స్ పెడుతున్న మన మెంటర్ గారికి, ఇంత ఓపిక ఉన్న మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ సెషన్. సార్కి ఒకసారి హార్ట్ ఇద్దామండి. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వెల్నెస్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సారు ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మనం ఏంటి అంటే పెట్రోల్లో బండిలో పెట్రోల్ పోసే వాళ్ళు మనం వేరే ఫీల్ చేస్తున్నాం. కాబట్టి మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది డిసార్డర్ రూపంలో మనకి రావడం జరుగుతుంది. ఈ రోజు అన్ని డ్యామేజ్ జరుగుతుంది అంటే టాక్సిన్స్ వల్ల, ఫ్రీ రాడికల్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఫుడ్ రూపంలో ఒక సప్లిమెంట్ రూపంలో తీసుకురావడం జరిగింది మన యొక్క కంపెనీ. దానికి రీసెర్చ్ చేసి ఒక జపనీస్ టెక్నాలజీ యూజ్ చేసి టేస్ట్ రూపంలో పట్టుకొచ్చింది మన యొక్క ప్రొడక్ట్స్. ఒకసారి మనం హార్ట్ ఇద్దామండి. ఇక్కడ ఒక ఇద్దరు షేరింగ్స్ తోటి మనం సెషన్ ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి డాక్టర్ గారు ఉన్నారు, నూర్ బాషా సార్.
ఫ్రీయా సార్? వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఓకే. ఇక్కడ నాగరాణి మేడం ఉన్నారు ఫ్రమ్ హైదరాబాద్. మేడం వచ్చేసి స్టార్ 1000 కంప్లీట్ చేయడం జరిగింది అప్కమింగ్ రూబీ. తను ఫేస్బుక్ ని ఉపయోగించుకొని చాలా టీం క్రియేట్ చేసుకోవడం జరిగింది. దూర దూర ప్రాంతాల్లో టీం అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఎవ్రీడే చూడండి, ప్రతి ఒక్క సెషన్ లో మేడం వీడియో ఆన్ చేసుకొని కనబడుతుంది. ఎవ్రీడే మార్నింగ్ కూడా ఎవ్రీడే. తన ఒక సక్సెస్ టిప్ ఏదైనా ఉందంటే నాకు తెలిసి అయితే ఫస్ట్ వీడియో ఆన్ చేసుకుని కూర్చోడమే తనకి వండర్ఫుల్ టీం రావడానికి ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఒక్కసారి మేడం ని వెల్కమ్ చెప్దాం మరి. తను వచ్చేసి ప్రొడక్ట్ నచ్చి బిజినెస్ చేయడం జరిగింది. ఈ రోజు వండర్ఫుల్ గా 1,00,000 పైన సంపాదించింది. ప్లీజ్ వెల్కమ్ మేడం. అవర్ ప్రొడక్ట్స్ అండ్ బిజినెస్ లేడీస్ కి ఎట్లా ఉపయోగం అనేది థ్యాంక్ యూ సో ఈ మచ్ యొక్క మేడం. మాటల్లో. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ వివా ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ సీనియర్స్ అందరికి కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఐపల్స్ అనేది ఒక నా లైఫ్ లో వచ్చిన అద్భుతమైన ప్రోడక్ట్ మేడం. సో నాకేంటంటే మెడిసిన్ గురించి అవేర్నెస్ అనేది ఉన్నది. సో న్యాచురల్ గా తగ్గాలనే ఉద్దేశం ఉంటుండే నాకు. అంటే ఫస్ట్ మోకాల నొప్పి గురించే తీసుకోవడం జరిగింది. నేను స్టార్టింగ్ లో ఇట్లా మోకాల నొప్పి అని చెప్పుకోవాలంటే కూడా ఇబ్బంది పడేదాన్ని. ఇంత చిన్న వయసులో మోకాల నొప్పి ఏంటి అనేది. సో ఆ విధంగా నేను చాలా ఇబ్బంది పడ్డా. సో ఐపల్స్ తోటి అంతకు ముందు ఇంత అవేర్నెస్ అయితే ఏం లేదు మేడం. సో ఫ్రూట్స్ ద్వారానే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. సో మరి మన బాడీకి అనేది ఏం కావాలి ఏంటి అనేది కూడా చాలా అవేర్నెస్ రావడం అనేది జరిగింది. సో బిజినెస్ పరంగా కూడా చాలా లక్కీ అనే చెప్పుకుంటా. ఎందుకంటే మనము ఇక్కడ ఎటువంటి ఎడ్యుకేషన్ లేకుండానే మనం ఒక బిజినెస్ అంటే మనం ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి లర్నింగ్ తర్వాతకే ఎర్నింగ్ అనేది ఉంటుంది. మనకి ఎప్పుడు సీనియర్స్ కూడా మీరు కూడా చెప్తుంటారు. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వీడియో అని అంటే నాకు ఫస్ట్ నుంచి అది చాలా కనెక్ట్ అయింది మేడం. సో ఎందుకంటే మనకి ఫేస్ టు ఫేస్ ఉండడము, మనల్ని చూసుకుంటా చెప్పడం అనేది ఒక ఐ కాంటాక్ట్ అనేది ఉంటుంది. సో నాకు ఇది కూడా చాలా కనెక్ట్ అయింది మేడం. ఇది అనుకోకుండా ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఒక ఎడ్యుకేషన్ అనే దానికే నేను చాలా కనెక్ట్ అయ్యాను. సో నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. సో ఇంటర్ తోటి అంత మనము ఏవి చేయలేని పరిస్థితి మేడం. సో ఇక్కడ ఏంటంటే వివిధ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు, మనకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు. సో మనకు కూడా ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. సో మరి ఇన్కమ్ అనేది కూడా మనం చాలా తీసుకోవచ్చు. సో ఆ విధంగానే నేను ఆ విధంగా స్టిల్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో స్టార్టింగ్ కూడా ఆర్ఎస్ఎషన్ కి నాకు మీరు లావణ్య మేడం గారు ఏంటంటే ఒక 2 టైమ్స్ చెప్పడం అనేది జరిగింది. సో ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటే బాగుండదు అనేది అది కనెక్ట్ అయింది. నేను కంటిన్యూగా ఆర్ఎస్ఎషన్ కి అటెండ్ అవ్వడము. సో అంతకు ముందు కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనేది కూడా నాకు అది అవగాహన ఉంది మేడం. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇక్కడ ఎటువంటి కోర్స్ లేకుండా హ్యాపీగా సీనియర్స్ కూడా కొంచెం బిజీ ఉంటాం అంటే కూడా అది అర్థం చేసుకొని చాలా ఫ్రెండ్లీ నేచర్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్. తనకి ప్రొడక్ట్ నచ్చింది. ఈరోజు బిజినెస్ అనేది లేడీస్ కి ఇంట్లో కూర్చొని తను ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుని ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది వివా. అలాగే ఈ రోజు సెషన్ లో సారు కఫ వాత పిత్తాల గురించి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాబ్లం ఏదైనా సరే వెతికితే దొరికేది అవే అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ గాలి నీరు ఈ వాయువు ఈ ప్రాబ్లమ్స్ వల్లనే మనకి ప్రాబ్లమ్స్ అనేది అన్ని కూడా అగ్ని వీటి వల్లనే వేడి వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. అవన్నీ కఫ వాత పిత్త దోషాలన్నిటిని రాకుండా చేస్తుంది వెల్నెస్. రాకుండా అంటే వెల్నెస్ వస్తే కంట్రోల్ చేయడానికి సపోర్ట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది ఈ యొక్క ప్రొడక్ట్స్ అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే అది. అలాగే సారు ఈరోజు ఈ 4 వెల్నెస్ ల గురించి ఒక అద్భుతమైన అసలు చెప్పడం జరిగింది. అసలు గుండె హార్ట్ వెల్నెస్, గుండె ఆరోగ్యం. గుండెకి ఏం కావాలి? శక్తి కావాలి. కొలెస్ట్రాల్ లెవెల్ పేరుకోకూడదు, ఆక్సిజన్ అందాలి. అంతే. అంతేనా? ఈ రోజు మిషన్ నడుస్తుందంటే అదే కదా కారణం. బ్లడ్ పంపింగ్ అవ్వాలి. బ్లడ్ పల్చగా ఉంటే బాగా ఈజీగా అవుతుంది. అలాగే సెల్యులర్ కమ్యూనికేషన్ బాగుండాలి. ఇమ్యూనిటీ లేకపోవడం వల్లనే ఈరోజు పెద్ద మహమ్మారి అయినా సరే ఆ చిన్న వైరస్ వల్ల చనిపోయారు చాలా మంది. ఇమ్యూనిటీని పెంపొందిస్తుంది. సెలబ్రల్ సిగ్నల్స్ ని. అలాగే హెపటిక్ లివర్ ఎప్పటికప్పుడు డీటాక్సిఫికేషన్ చేస్తే మన శరీరం అనేది క్లీన్ గా ఉంటుంది, అనారోగ్యాలు రావు, డిసార్డర్ రావు. అలాగే వాస్కులర్ సంబంధించి నరాలకు సంబంధించి, రెస్పిరేటరీ శ్వాసకు సంబంధించి, మస్కులర్ స్కెలెటన్ అంటే ఎముకలకు సంబంధించి. చూడండి అంత వ్యవస్థ వచ్చింది
మనిషి యొక్క నాడీ అంతా వ్యవస్థ రావడం జరిగింది. దానికి ఆ వెల్నెస్ కి ఉపయోగపడుతుంది మన యొక్క పల్స్. అంటే చెప్పండి, మన ప్రొడక్ట్స్ అనేది ఎంత వాల్యుబుల్ ప్రొడక్ట్స్ కదా. అలాంటి ఒక అద్భుతమైన ఒక ప్రొడక్ట్స్ ని డిజైన్ చేసిన కంపెనీకి, విజనరీ చైర్మన్ కి ఒకసారి హార్ట్ ఇద్దామా. మరి ఇలాంటి ప్రొడక్ట్ ని ఏ ఒక్క చేతిలో పెట్టకుండా, ఏదో బాగా ఈరోజు బయట ఉన్న బిలియనీర్స్, ఆల్రెడీ లీడింగ్ లో ఉన్న బిలియనీర్స్ చేతిలో పెట్టకుండా ఈరోజు సామాన్యుల చేత పెట్టిందంటే అది అదృష్టం అంతా ఇంత కాదు. ఓకేనా. మరి దానికి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. దాంట్లో ముందుకు వెళ్ళాలి అంటే అభిలాష్ సమస్సారు తను ఎంతో అనుభవం, ఒక 26 years అనుభవం డైరెక్ట్ సెల్లింగ్ లో. మరి తన ఒక విజనరీ కూడా ఒకసారి హార్ట్ ఇద్దామా. మరి ఇంకా లేట్ చేయకుండా మనం ఈ రోజు కీనోట్ ని మనం ఇన్వైట్ చేసుకుందాం. జానే సార్, సునీత జానే సార్. తను ఒక గ్రేట్ పర్సనాలిటీ. తను ఏంటి అంటే ఎంతో విజనరీ. తను ఒక ఫుల్ టైమ్ గా కెరియర్ గా ఎంచుకోవాలంటే ఫ్యామిలీ అందరికీ సమాధానం చెప్పుకోవాల్సింది. పిల్లలకి, ఆఖరికి పిల్లలకు కూడా సమాధానం చెప్పుకోవాలి. ఈ రోజు ఫుల్ టైమ్ గా కెరియర్ చాయిస్ గా ఏదైనా ఎంచుకుంటే ఎవరి పెయిన్ వాళ్ళకి అర్థమవుతుంది. తను ఒక 20 అంటే ఒక 20 years ఏవో అనుభవం ఉంది. 1,25,000 శాలరీని వదులుకొని ఉన్న ఫలంగా ఈ యొక్క ఇండస్ట్రీ టేకప్ చేశారంటే ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు. మరి తను అంత స్ట్రాంగ్ గా నిలబడడానికి ఏంటి కారణాలు, సార్ ఏమేమి సెర్చ్ చేసుకున్నారు, ఆ విషయాలు మనకి ఏదైనా ఉపయోగపడుతుంది అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మీరందరూ లేట్ చేయకుండా సార్ ఇన్వైట్ చేసుకుందామా. మరి ప్లీజ్ వెల్కమ్ సార్ సునీత జానే సార్, టుడే అవర్ కీనోట్ స్పీకర్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. రైట్, మీ అందరికి నాకు చిన్న రిక్వెస్ట్. నా తరపున కోటం సార్కి ఒకసారి అందరం కూడా థ్యాంక్స్ చెప్దాం. మార్వలెస్ వండర్ఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ చెప్పే విషయంలో టెస్ట్ మోనీ కూడా చెప్పారు. ఇట్లాంటి టెస్ట్ మోనీస్ ప్రతి కుటుంబంలో, వివా ప్రొడక్ట్స్ చేరుకున్న వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటుంది. అంటే ఒక్క మాట ప్రొడక్ట్ గురించి చెప్పి తర్వాత మిగతా విషయం. సురేష్ సార్కు దాదాపు 35-40 సంవత్సరాల మధ్యన 40 ఏవో ఉంటుంది. సార్కే తన మెమోరీని ఇంప్రూవ్ చేయగలిగితే చిన్న పిల్లలకు గనక చిన్నప్పటి నుంచే మనం ఈ ఐపాల్స్ని కనుక ఇస్తూ ఉన్నట్లయితే చిన్న పిల్లల మెమోరీ ఎంత ఇంప్రూవ్ అవుతుందో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరికి అవసరం అంటే మనం సపోజ్ 40, 50, 30 కొంత లైఫ్ అంతా మనది కొంత ఉన్నది, మిడిల్లో ఉన్నాం. ఎవరి కోసం ఈ ప్రొడక్ట్స్ అంటే మన కోసము, పెద్దవాళ్ళ కోసం, అన్నిటికంటే ముఖ్యం రాబో తరాల వారి కోసం చాలా చాలా అవసరమైన ప్రోడక్ట్స్. కాబట్టి ఈ ప్రోడక్ట్స్ అనేవి ప్రతి వాళ్ళ ఇంట్లో, ప్రతి వాళ్ళ దాంట్లో మిరకిల్స్ సృష్టిస్తుంది. ఎందుకంటే ఓన్లీ ఒకటే ఏంటంటే జపాన్ టెక్నాలజీ. నిన్న మనం ఒక వీడియో కూడా చూసినాం. 1,00,000 రెట్ల ఎక్కువ మనకు ఏది జపాన్కు 1,00,000 రెట్లు. మనం అసలు మన జీవిత కాలంలో జపాన్ చేరుకోలేము ఇండియా. అట్లాంటి జపనీస్ ప్రోడక్ట్ మన చేతిలో ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళ దృష్టిలో మిరకిల్సే సంభవిస్తాయి. ప్రొడక్ట్స్కి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. కాబట్టి ప్రివెంటివ్ హెల్త్ కేర్లో మేడం చెప్పినటువంటి మాటల్లో మనకు కొన్ని క్వశ్చన్స్. నేను ఎందుకు ఈ కంపెనీని సెలెక్ట్ చేసుకున్నానంటే నేనున్న రంగం తగ్గిపోతున్న రంగం. రాను 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 ఇప్పుడే సార్ ప్రజెంటేషన్ వింటూనే ఒక ఓల్డ్ ఫ్రెండ్ కాల్ చేశారు. ఎందుకు దీన్ని సెలెక్ట్ చేసుకున్నా అంటే నేను సూర్యవంశి భువనగిరిలో పనిచేసినప్పుడు దాదాపు 2000 సంవత్సరంలో ఫ్రెండ్ ఎందుకు ఫోన్ చేసిందంటే డయాబెటిక్ వచ్చిందంట, బీపీ వచ్చిందంట, ఫిస్టులా ప్రాబ్లం ఉందంట, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకొక ఫ్రెండ్ ద్వారా నాకు కాల్ చేశాడు. అందుకే కాసేపు వీడియో ఆఫ్ చేసి అతనితో మాట్లాడాను. ఏం చేస్తున్నాడంటే అంతకుముందు డైయింగ్లో ఉండేవాడు, ఇప్పుడు కోళ్ళ ఫామ్లో ఒక మేనేజర్గా. అంటే నేనున్న రంగం మొత్తం కూడా అందరూ వదిలేస్తున్నారు, కానీ నేనే ముందు రంగాన్ని వదిలేశాను. నాకు అర్థమైంది ఆ రంగం ఎక్కువ రోజులు లేదు, నాకు ఫ్యూచర్ ఉంది. ఫస్ట్ రాబోయే రంగంలో ఎలా ఉంటుంది. 2, ఉద్యోగంలో ఎవరు కూడా ధనవంతులు కాలేరు, పిల్లలకి ఏమి ఇచ్చే పరిస్థితి ఏమీ లేదు. ఏదైనా వ్యాపారం చేయాలి. వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి. పెట్టుబడులు కావాలంటే మనం సంపాదించినంతా కూడా పెట్టినా కానీ అది మన వల్ల ఏమయ్యే పని కాదు. ఆ క్రమంలో ఎత్తుకుతున్న క్రమంలో హెల్త్ కోసమే ఈ ఇండస్ట్రీ నేను సెలెక్ట్ చేసుకొని ఈ కంపెనీ నాకు ఎందుకు నచ్చిందంటే ఫస్ట్ ఈ కంపెనీ అప్పు లేని కంపెనీ. ఇప్పటి వరకు కూడా
2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కంపెనీ బ్యాంక్ లోన్ లేదు, అప్పు లేదు. సొంత మనీ, చైర్మన్ గారు ఓన్ మనీతో రన్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని బిలీవ్ చేయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ట్యాక్స్ పేయింగ్లో బాగా నచ్చింది. దేశం అంతా నడిచేది ట్యాక్స్ తోటే. నేను 2009 నుంచే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాను. నేను ఎప్పుడైతే ఆ సర్కిల్లోకి వచ్చానో 2009 నుంచి ట్యాక్స్ పేయర్గా ఉన్నాను. సో అప్పటి నుంచి ట్యాక్స్ పే చేయడం, అది కూడా ఎంఆర్పి బిల్లింగ్ చేయడం. మెయిన్ ఇంకా బాగా నచ్చింది ఏంటంటే కామన్ మ్యాన్ పార్ట్నర్ అని చెప్తుంది. నువ్వు కనుక దీంట్లో బాగా చేసుకోగలిగితే నువ్వు ఈక్వల్ పార్ట్నర్. ఎవరు ఏ కంపెనీ, నువ్వు ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు చేయి, యువర్ ద ఎంప్లాయీ. అంటే ఇప్పుడు గూగుల్లో సుందర్ పిచ్చై వీళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా తీసేస్తే పక్కకు పోవాల్సిందే, కానీ వాళ్ళు పార్ట్నర్స్ ఏం కాదు. కానీ ఇండస్ట్రీ వాళ్ళు కనుక ఒక 10 సంవత్సరాలు ఉంటే నీకు దీంట్లో పార్ట్నర్షిప్ అంటే నీకు యువర్ ద వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ అయ్యే అవకాశం. ఇట్లాంటి అవకాశాలు చాలా బెటర్గా ఉన్నాయి. ప్రోడక్ట్స్ బాగున్నాయి. తర్వాత వీక్లీ అమౌంట్, హై అమౌంట్ తీసుకోవచ్చు. నేను ఆ జాబ్ చేసినా కానీ 1,00,000, 2,00,000 అయితే, 3,00,000 అయితే, 4,00,000 అయితే, నేనైతే 10 lakhs సంపాదించలేను మంత్లీ. 4 lakhs వరకు వెళ్ళొచ్చు, 3 lakhs వరకు వెళ్ళొచ్చు. కానీ 10 lakhs కష్టపడి, ప్లస్ ఆ రంగం అనేది రాను రాను మోడర్నైజేషన్లో పాత రంగాలు పోతాయి, కొత్త రంగాలు వస్తాయి. అనేక మందికి ఉపాధి కల్పించే అవకాశం. ఒకటే డైరెక్ట్ సెల్లింగ్ ఏంటంటే, ట్రెడిషనల్ మార్కెట్ ఏమో ఒక 5 నుంచి 10 మంది బాగుపడితే, ఆర్థికంగా డెవలప్ అయితే, డైరెక్ట్ సెల్లింగ్ లక్షలాది మంది, కోట్లాది మంది బాగుపడతారు. అందరికీ సంపద, ఏదైతే ప్రజాస్వామ్యం, సామ్యవాదం అంటారో ఇది బాగా డైరెక్ట్ సెల్లింగ్లో ఉంటుంది. ఇందులో ఇండస్ట్రీ వాళ్ళ ఉంటుంది. ఈరోజు మంగళవారం, పోయిన వారం పనిచేసిన వాళ్ళందరికీ ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా కేసీఆర్ డబ్బులు వచ్చినాయి టింగ్ టింగ్ ఉంటుందిగా, అందరి ఎస్ఎంఎస్లు వస్తాయి. ఈరోజు 597 వారాల నుంచి ఏ వారం కూడా ఇన్కమ్ ఆపలేదు. ఇట్లాంటి చాలా కంపెనీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అట్లాంటి కంపెనీని మనం సెలెక్ట్ చేసుకున్నాం. కానీ దీంట్లో ఉండే ఫ్రీడమ్ను మనం ఎంజాయ్ చేయకుండా రోజు ఎక్కువ మందికి ప్రజెంటేషన్ చేసుకుంటుంటే మనం చక్కగా దీంట్లో ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ప్రోగ్రామ్స్, ప్రజెంటేషన్, ఈ రెండు కార్డులాగా మనం ముందు తీసుకెళ్ళాలి. ఇట్లాంటి వండర్ఫుల్ కంపెనీలో ఉన్నందుకు రియల్లీ వెరీ బ్లెస్డ్. స్టార్టింగ్లో నెమ్మదిగానే ఉంటుంది. సో లాంగ్ రన్లో ఇది చాలా వండర్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. అట్లా సీనియర్స్ మాటలు అనేది ఆ విధంగా ఉంటాయి, చాలా ఉపయోగం. తను ఫ్యూచర్ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. ఒక దగ్గర స్కిప్ అయిన తర్వాత తను ఆ బాధ అనేది లేదనమాట. అది ఇంకా భగవంతుడు ఏంటంటే షిఫ్ట్ చేసిండు తన గ్రోత్ సైడ్ వెళ్ళడానికి. నీ స్కిల్ ఇక్కడ కాదు ఇక్కడ అని చెప్పి, ఇక్కడ మనకేంటి అంటే మన ఫ్యూచర్ జనరేషన్ కి ఇవ్వచ్చు, డిజైన్ చేయొచ్చు, మన స్కిల్ తగ్గ ఇన్కమ్ ని ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకో మాట చెప్పాడు సార్, ఇక్కడ ఫ్రీడమ్ ఉంటది. బయట ఏంటంటే 10,000 శాలరీ చేసినా గానీ భయంగా 8 hours వర్క్ చేస్తూ ఉంటాము. ప్రతి దానికి 1 day సెలవు పెట్టాలని సమాధానం చెప్పాలని భయపడుతూ ఉంటాం, ఏం చెప్పాలని. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎవరు అడిగే వాళ్ళు ఉండరు. అడిగా అన్నా కానీ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అయిపోయి. ఇంకా ఈ ఫ్రీడమ్ ని కనుక ఎంజాయ్ చేయకూడదు. ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేస్తే ఇంకా మనం ఇక్కడ ఏ ఫ్రూట్స్ కూడా తీసుకోలేము అనమాట. కంఫర్ట్ జోన్ వదిలేసి మనకు దొరికిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని, అందరికీ దొరుకుతుంది కానీ దీంతోటి మనం ఎట్లా ముందుకెళ్ళొచ్చు, ఇది కొంతమందికి ఇది ఈ అవకాశం అనేది నా జీవితాన్ని డిజైన్ చేయడానికని ఎప్పుడైతే వచ్చిందో అనుకుంటామో ఆ దానికి సంబంధించిన వర్క్ ప్రాసెస్ లో ఉంటే 100% సక్సెస్ అవ్వచ్చు. సీనియర్ ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు, సేమ్ అదే ఫాలో అయితే 100% సక్సెస్ అవుతారు అంతే. ఇక్కడ ఏమీ లేదు. సమాజ సేవ ఉంటది, మన ఇంటి ఒక డిజైనింగ్ ఉంటది, ఈ రెండు కూడా ఉంటాయి. ఆరోగ్యం ఉంటది, ఆదాయం ఉంటది, రెండు కూడా ఒకటే చోట ఉంటాయి. మన స్కిల్ తగ్గ ఇన్కమ్ ఇప్పుడున్న ఫైనాన్షియల్ ఒక స్ట్రగుల్స్ లో పెరుగుతున్న అంటే రాబోతున్న రోజుల్లో ఇంకా స్ట్రగుల్స్ అనేది ఎక్కువ పోతున్నాయి. దానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ వివా. స్కిల్ తగ్గ ఇన్కమ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. జూమ్ అనేది ఫ్రీ ఎడ్యుకేషన్. కరెక్ట్ గా మనము స్ట్రిక్ట్ గా స్థిత ప్రజ్ఞతతోటి కనుక కరెక్ట్ గా వీడియో ఆన్ చేసుకొని రాసుకోగలిగి ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే 100% ప్రతి ఒక్కరు ఈరోజు సునీత అనేసరికి మాట్లాడే అవకాశం వచ్చింది, కోటం సార్కి వచ్చింది, నాకు వచ్చింది, నాగరాణ మేడంకి వచ్చింది, రేపు మీకు కూడా రావడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈవినింగ్ మనకి 7 PM కి ఈరోజు బిజినెస్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ప్రీమియం అంటే ఈ యొక్క టైం అనేది ప్రీమియం. ఇప్పుడు 12 అవుతుంది, నైట్ 6:45 వరకు ఈ యొక్క మనకి 6 hours అనేది మన చేతిలో ఉన్నాయి. ఈ 6 hours అనేది ప్రొడక్టివ్ గా మనం యూటిలైజ్ చేసుకుంటే 100%
లాస్ట్ వీక్ అనేది గాన్. ఈ డే మన చేతిలో ఉంది. ఎవ్రీ డే చేతిలో మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి ఏదైనా ఉందంటే సమయం. భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే సమయం అన్నమాట. ఇది ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటావు, ఇది నెక్స్ట్ వీక్ కి మీకు ఒక ఇన్కమ్ కి కారణం అవుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సైనింగ్ ఆఫ్ లావణ్య శ్రీనివాసులు. ఈ రోజు ది బెస్ట్ ప్రెజెంటేషన్ చేసిన కోటం సురేష్ సార్ కి, అలాగే అడగానే షేరింగ్ ఇచ్చిన నాగరాణి మేడం కి, కీ పాయింట్స్ చెప్పి ఇంకా ఇది ఫ్యూచర్ బిజినెస్ అని చెప్పి ఎందుకు నచ్చిందో అనే ఆ విషయాలు అనేది సారు చెప్పడం అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ విషయాలు మాకు చెప్పడం జరిగింది. ఏంటి అంటే సీనియర్ డైరెక్ట్ పాయింట్ చెప్పేస్తాడు, మనము కొన్ని సంవత్సరాల తర్వాత అది వస్తుంది అంటే థ్యాంక్ యూ చెప్పాలా లేదా కదా. అవును, మనకు ఆ వెతుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. అట్లా ఇంతసేపు ఓపికగా విన్న, వీడియో ఆన్ చేసుకున్న మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వీడియో ఆఫ్ చేసుకొని కూడా ఇంట్రెస్ట్ గా వింటున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఈవినింగ్ సెషన్ లో మనం అందరం కూడా కలుద్దాం.